తీసుకోవటం అంటే అది తప్పండి. మా ఆయన గారేమో పసుపు కుంకుమ ఇస్తానంటే తీసుకోని అన్నదానికి నిన్నే చూశాను అంటున్నారు. వెళ్ళండి, అయ్యో తప్పలేదు, వెళ్ళండి వెళ్ళండి, ఏం పర్వాలేదు. అంటే వెళ్ళండి. బొట్టుంచుకుంటాను. సార్ వద్దని అనకూడదు కదా సార్. సార్ వీలుంటే వెళ్తాం, లేకపోతే లేదు, రాను వద్దు అని అనకూడదు కదా సార్. అంటే ఐ పర్సనలీ ఫీల్ సో. అంటే ఇంకేదైనా అనొచ్చు, వీలు కాలేదని ఏదో అలా అనొచ్చు, కానీ మన నా ఉద్దేశం ఏంటంటే నాట్ సే దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా ఏం చేసినట్టు తప్పలేదు. బొట్టుంచుకుంటాను, జాకెట్ ముక్కది వద్దు అని చెప్పానండి. అది తప్పండి. జాకెట్ ముక్కలు తీసుకోకండి మీరేనా, మళ్ళీ జాకెట్ జాకెట్ ముక్కలు ముక్క వద్దా వద్దు, చెప్పండి. బొట్టుంచుకుంటాను, దేవుడికి దండం పెట్టుకుంటాను అని చెప్పానండి. అది తప్పేం లేదు. అంటే వస్తువులు తీసుకోకండి మనుషుల దగ్గర నుంచి, వీలైనంత ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తే, ఒకవేళ కనుక మీరు అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళకి ఏదో రూపంలో అప్పు చెప్పేసేయండి. అది ఈజీ. అప్పుడు ఎవరికి రుణపడను. సరే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనము ఆత్మస్వరూపులము అని చెప్పి తెలుసుకోవడానికి మొట్టమొదటగా ఏంటంటే వైరాగ్య సాధన అనేటటువంటిది అలవర్చుకోవాలి. అయితే వైరాగ్య సాధన అంత తొందరగా అలవాటు కాదు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రపంచంలో 10 మంది కనిపిస్తూ ఉంటారు, 10 మందితో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. మన ఫోన్లలో కూడా భయంకరమైన కాంటాక్ట్లు, తట్టుకోలేక ఫోన్ కూడా వద్దు 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 అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి మనందరిది. ఇన్ని కాంటాక్ట్లు ఉంచుకుని వైరాగ్య భావన అనేటటువంటిది రావడం కష్టం. మరి ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాం? ఆలోచన ద్వారా మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాం. ఆలోచన చేయాలి అంటే కాస్త ప్రశాంతంగా కూర్చోగలగాలి. కాస్త ప్రశాంతంగా కూర్చుందాము అంటే రకరకాల ఆలోచనలు మనల్ని వెంట పెడుతూ ఉంటాయి. సో మరి ఎలాగా? ప్రశాంతంగా కూర్చోలేము. ప్రశాంతంగా కూర్చుంటే తప్ప ఆత్మతత్వం తెలియదు. అర్థమైందా నేను అన్నదేంటో? ప్రశాంతంగా కూర్చుంటే గాని ఆలోచించాలి. నేనెవరిని ఇలా కళ్ళు మూసుకుని చక్కగా నేనెవరిని అనగానే ఇంటి పక్క వాళ్ళు, ఇటు పక్క వాళ్ళు, అటు పక్క వాళ్ళు సెల్ ఫోన్ లో అయ్యయ్యో ఇందాక మెసేజ్ పెట్టడం మర్చిపోయాను, వాళ్ళకి మెసేజ్ పెట్టాలి అని చెప్పేసి వెళ్ళినా, ఇటువంటి వాటి వల్ల ఏమైపోతుందంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. వీలైనంత వరకు అందుకోసమనే మనం ఏం చేయాలి అంటే సమాజానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండగలిగితే, సమాజానికి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. అయితే దూరం కదా అని చెప్పేసి అవతల వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే ద్వేషించేంత తప్పు ఎవరు ఏమి చెయ్యరు. ప్రపంచం లోపల ద్వేషించేంత తప్పు ఎవరు ఏమి చెయ్యరు. ఎందుకంటే ఇవాళ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు రేపు మనకు శత్రువులు అవుతారు. ఇవాళ శత్రువులు అనుకున్న వారు రేపు మనకు సహాయం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు గొడవలు, ద్వేషాలు కాకుండా సమాజానికి దూరంగా ఉండడం ఎందుకు అంటే సాధన. ఆ సాధన చేయాలి అంటే వైరాగ్య భావన రావాలి. ఇదంతా కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎలా మరి ఆ ప్రేమ వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు వైరాగ్య భావన వస్తుంది. అప్పుడు మనకి ఎక్కువ బాధ అనిపించదు. ఎందుకంటే మన కళ్ళ ముందే మనుషులందరూ కూడా రాలిపోతున్నారు. కళ్ళ ముందే ఎంత పెద్ద పెద్ద మహావృక్షాలు కూలిపోతున్నాయి. అటువంటిప్పుడు మన జీవితం మాత్రమే శాశ్వతం అని చెప్పేసి మనం అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మనము ఎంత శాశ్వతము అని అనుకుంటూ ఉండి ఒకరోజు సడన్ గా శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే భగవంతుడు ఎన్ని శ్వాసలు ఇచ్చాడో అంతకంటే ఒక్క శ్వాస కూడా ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఏంటంటే మనం వీలైనంత వరకు మన సాధన ఎలా ఉండాలి అంటే ఈ రోజే మనకు చివరి రోజు, ఈ దేహానికి చివరి రోజు. నేను శాశ్వతుడని, కానీ ఈ దేహంతో సంబంధం నాకు లేదు. ఈ దేహంతో ఏర్పడినటువంటి సంబంధాలు కూడా అశాశ్వతము. ఈ దేహంతో సంబంధాలు ఏమేమి ఏర్పడతాయండి? ఎవరైనా చెప్పగలరా? ఈ దేహంతో ఏర్పడిన సంబంధాలు
భార్య, ఎవరైనా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ మమకారం దేహంతో ఏర్పడిన సంబంధాలు. మమకారం పుట్టుకతోనే ప్రేమ ద్వేషము, అనురాగము, ప్రేమ క్రోధము ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. సరే, మోహము, ద్వేషము, క్రోధము అవి కూడా శరీరానికి సంబంధించినవే కదా. సో ఇది కాకుండా మనం చూసుకున్నట్లయితే మన బంధుమిత్రులను మర్చిపోయాం. మనం బంధుమిత్రులు కూడా ఈ దేహంతో ఏర్పరచుకున్న వాళ్ళే కదా. కాబట్టి ఈ దేహంతో ఏర్పరచుకున్నటువంటి అనేక అనవసరమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను కాదు అంటే, ఎందుకంటే దేహమే నేను కానప్పుడు నేను కాని దానితో ఏర్పరచుకున్నవి ఏమిటి? ఉదాహరణకు ఈ దేహంతో ఏర్పరచుకున్నటువంటి బంగళాలు, ఈ దేహంతో ఏర్పరచుకున్నటువంటి కార్లు, మిగతా మనకు వస్తువులు, ఇవన్నీ కూడా శాశ్వతం అని చెప్పేసి అనుకుంటే, దేహమే శాశ్వతం కానప్పుడు అశాశ్వతమైనటువంటి వస్తువుతోని ఏర్పరచుకున్న వస్తువులు అశాశ్వతం కాకుండా ఉంటాయా? ఎప్పుడు చెప్పే ఉదాహరణ, ఒక బ్యాంక్ మేనేజర్ డబ్బులు లెక్క పెడుతున్నాడు. లెక్క పెడుతుంటే ఈ రోజు బ్యాంకుకి బోల్డ్ అని కోట్లు వచ్చాయని సంతోషపడతాడా? అదే విధంగా ఏదైనా ఒక రోజు బ్యాంకుకి ఎవరు రాకపోతే, అయ్యో ఈ రోజు బ్యాంకుకు రాలేదు, ఏమైపోతుంది నా బ్యాంకు అని చెప్పి బాధపడతాడా? తన ఉద్యోగం అంతే. ఎంత డబ్బును చూసినా కూడా మనసు చలించదు. ఎన్ని నోట్లు లెక్క పెడుతూ ఉంటాడో. ఇంట్లోపల మరి డబ్బేమో సరిపోదు. ఒకరోజు బ్యాంకు నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు కదా, మరి ఉన్న డబ్బంతా బ్యాంకు నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు కదా, పట్టుకెళ్ళలేము. అదే విధంగా మన ఈ జన్మలో మనది కాదు. సో కాబట్టి కానీ అపరిగ్రహం ఉంటుంది. అది అపరిగ్రహం కూడాను. అయితే మనం మరి వచ్చే జన్మకు కూడా ఏమైనా తీసుకెళ్ళాలి కదా, మరి మనతోటి ఏమన్నా తీసుకెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడి నుంచి తీసుకెళ్లేది కేవలం మన ఆలోచనలు మాత్రమే తీసుకెళ్తాము. ఎందుకంటే మనకు సంపాదించుకున్న జ్ఞానం అని కూడా అంటారు కదా సార్, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం సంపాదించుకున్న అంతే అదొక్కటి మాత్రమే మనం తీసుకెళ్తాం. అయితే ఈ జ్ఞానం సంపాదించిన దాంట్లోపల మనం ఏంటి, ఆలోచన ద్వారా చేసుకున్నదే మనకు మిగులుతుంది. బట్టి కొట్టి చేసినవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణకి మీరు చూడండి, మీరు ఒక పారాయణం విష్ణు సహస్రనామం నేర్చుకున్న తర్వాత ఒక 15-20 రోజులు వరుసగా సాధన చేయలేదు, కొన్ని శ్లోకాలు మర్చిపోయే అవకాశం ఉంది. అంటే మనం ఏదైతే నోటికి పట్టుకోవాలి అనుకుంటామో వాటిని మనము మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ తినడము, తాగడము, ఆలోచన మనం ఏవైతే ఉంటాయో అవి మనం మర్చిపోము. ఎందుకంటే వాటికి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి, మనకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది కాక మనకు చిన్నప్పటి మెమోరీస్ కానీ, మనకు జ్ఞాపకాలు కానీ మనం అవి మర్చిపోము. అంటే ఏవైతే మనకు సంస్కారాలు గాను, వాసనలు గాను మిగులుతాయో అవి మనం ఆలోచన ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఒక సౌధం. జాగ్రత్తగా వినండి అందరూ. కొద్దిగా ఈ రోజు కష్టమైన రోజు కాబట్టి భోజనాలు తినే వాళ్ళు ఒక రోజు మానేయండి, ఏం పర్లేదు, ఏం కాదు. ఒక రోజు మానేస్తే దేశానికి ఏం ప్రమాదం లేదు అని అనుకోండి. అనుకోవాలని కాదు, మీ ఇష్టం, భోజనం చెయ్యండి, కాకపోతే ఒకసారి అనుకోండి. ఇంకా ఏమవుతుంది మరి, మనకున్నటువంటి మన ఆలోచనల ద్వారా మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రం వచ్చే జన్మలకు వెళ్తాయి. కాబట్టి ఈ జన్మ లోపల మనము మంచి విషయాలని నేర్చుకుని ఆలోచన ద్వారా స్థిరపరచుకోవాలి. అంటే వాటిని ఏంటి, ఒక బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ బ్యాంక్ లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే అన్ని విషయాలని మర్చిపోయే అవకాశం ఉంది. బట్టి కొట్టేమనుకోండి మర్చిపోతాం. బట్టి కొట్టినవి లేదా మనం ఏదో మొక్కుబడిగా జ్ఞాపకం ఉంచుకున్నవి మనం మర్చిపోయే అవకాశం ఉంది. లేదండి నేను 1,00,000 గల అర్చన, 1,00,000 గల అర్చన, వాటితో పాటు సహస్ర దళ అర్చన కూడా చేశాను. గల అర్చన, దళ అర్చన 2 చేశాను. అది మనసుతో సంబంధించిందా లేకపోతే మనకు రొటీన్ గా వచ్చేసిందా ఒకసారి ఆలోచించుకోవాలి. యాంత్రికంగా చేసినటువంటి పనా లేకపోతే మనం మనసుతోటి దాన్ని పర్మనెంట్ గా శాశ్వతంగా ముద్రించుకున్నదా అని గనక మనం ఆలోచించుకున్నట్టయితే అది శాశ్వతంగా ముద్రించుకుంటే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ మనం శాశ్వతంగా ముద్రించుకోకుండా బట్టి కొట్టేసేసి బండగా చదువుతూ వేరే వాళ్ళకి ఇది చేస్తూ వాళ్ళ దగ్గర గొప్ప చెప్పుకోవాలి, ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ మనకు వచ్చే జన్మకు సంస్కారంగా కూడా మిగలదు. సరే, ఈ జన్మ లోపల నేను రకరకాల పారాయణాలు నేర్చుకున్నాను సార్. ఒక 25 రకాల పారాయణాలు నేర్చుకున్నాను నేను. రోజుకు ఒక కొత్త రకమైన పారాయణాలు నేర్చుకుంటున్నాను నేను. ఇవన్నీ నాకు వచ్చే జన్మకు ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే ఇవన్నీ మీరు ఆలోచన ద్వారా ఇక్కడ స్థిరపరచుకోవాలి. అది మీరు స్ట్రాంగ్ గా డేటాబేస్ లోపల స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది మీ డేటాబేస్ లోపల గట్టిగా స్టోర్ అవుతుందో అప్పుడు మాత్రమే మీతోటి ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకునే అన్ని ప్రవచనాలలోనూ అది ఆలోచన ద్వారా, అంటే దాన్ని భావన గనక మనం పెంచుకున్నట్లయితే ఆ భావనతో ఉన్నటువంటివన్నీ కూడా మనకు మిగిలిపోతాయి, చివరి వరకు కూడా మిగిలిపోతాయి.
సో అదే మనకు నిర్వాణ దశకంలో ఏం చేస్తారంటే అటువంటి ఆలోచనను చెప్పడం కోసం అని చెప్పి నువ్వెవరివి ఆత్మస్వరూపుడు అయిపోయింది. నిర్వాణ దశకం చదవాల్సిన అవసరం ఏముంది, నిర్వాణ షట్కం అవసరం ఏముంది, ఆత్మబోధ అవసరం ఏముంది, శంకరాచార్య ఇచ్చినటువంటి మొత్తం పుస్తకాలు మనకు అవసరమే లేదు. కానీ బయటికి అంటున్నామా, మనం అది మనసుతోని ఫీల్ అయ్యాము. మనస్సుతోని ఫీల్ అవ్వాలి అంటే అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? ఆలోచన ద్వారా అనుభవంలోకి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను పిల్లల్ని బాగా పెంచుతాను అనుకోండి. ఆ పిల్లలు రేపు నన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ఈ మధ్య ఒక బొమ్మ చూశాను. ఆ బొమ్మ చాలా బాగుంది. ఒకవైపేమో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఒకప్పుడేమో నేను పెద్దవాడిని అయిపోయినప్పుడు. మొదటి చిత్రం లోపల ఏమవుతుందంటే పిల్లవాడికి నేను చెయ్యి పట్టుకుని స్కూల్ కు తీసుకెళ్తున్నాను అన్నమాట. రెండవ బొమ్మ లోపల అదే పిల్లవాడు పెద్దవాడై ఈయనని చెయ్యి పట్టుకుని కూడా కాదు, ఆ వీల్ చైర్ ని తోస్తూ వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్తున్నాడు. సో అప్పుడు కూడా ఆలోచించని వాళ్ళు ఉంటారు. ఇంకేమంటాం? అప్పటికి కూడా ఇంకా మోహం తగ్గని వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు ఇదే పిల్లవాడిని కదా స్కూల్ కు తీసుకెళ్ళింది, చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళావు, నువ్వు అల్లరి చేస్తుంటే సంతోషపడ్డావు. కానీ ఈ రోజు ఏమైంది? వాడిని తీసుకెళ్లి వృద్ధాశ్రమం. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. ఓకే, అంటే ఇదంతా కూడా ఎవరికి వారు ఆలోచించవలసినదే తప్ప దీనికి ఇది ఆన్సర్ అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది చాలా కష్టం. కనీసం అప్పుడైనా ఆలోచనలోకి వస్తుందా అంటే అప్పటికి కూడా ఆలోచనలోకి రాదు. దానికి కారణం ఏంటంటే వయస్సు 50 ఏళ్ళు దాటుతూ ఉందంటే సహకరించదు. ఇంకా శరీరము మనస్సు రెండు కూడా సహకరించవు. మా అమ్మగారి వయసు 78 ఏళ్ళు. ఈ రోజు నేను కూర్చుని ఆవిడకి ఆత్మబోధ చెప్తే అర్థమవుతుందా? ఏముందిరా, వచ్చినప్పుడేవో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపో అంతే. ఎందుకు ఇవన్నీ నాకు అంటుంది మా అమ్మ. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆత్మబోధ నాకు ఏమర్థమవుతుంది? ఏదో సరదాగా ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నీకు తెలుసా మొన్న వాడికి ఏదో పెద్ద జ్వరం వచ్చిందిట, ఫలానా వాడికి బాగా కష్టంగా ఉందిట, వీడు తెలుసా ఏదో పెళ్లికి వెళ్ళాట అంటుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే నాకు అయిపోయింది ఈ పెళ్లిళ్ళు ఇవి అవి అన్ని అయిపోయింది. మానేసినటువంటి వయసు ఇంక ఏది ఓపిక లేదు కదా, ఇవన్నీ ఇష్టం లేవు, పూర్తిగా అసహ్యం కలిగించినటువంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా మనకేమో మన గ్రూపుల్లో కూడా పెట్టుకుంటున్నారు పెళ్లిళ్ళు. అది కూడా మన సొంత పెళ్లిళ్ళు కూడా కావు, ఎవరెవరో పెళ్లిళ్ళు కూడా మనం గ్రూప్ లో పెట్టి వేరే వాళ్ళని తీసుకుంటున్నాం. సో ఇది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే మన గ్రూపులలో మొత్తం ఆత్మతత్వమే ఉంటుంది అని అనుకున్నప్పటికీ కూడా ఈవెన్ మన దగ్గర కూడా నెట్వర్క్ ఫామ్ చేసుకుని అందరినీ కూడా కలుస్తూ అందరం కలిసి మళ్ళీ పెళ్లిళ్లలో కలుద్దాం, పేరెంట్ హాల్లో కలుద్దాం. బాబు ఈ గ్రూపులన్నీ కూడా ఆత్మబోధకు సంబంధించినవి మాత్రమే. ఇక్కడ నెట్వర్కింగ్ ఫామ్ చేసుకుందాము, ఎవడు ఎందుకు పనికొస్తాడో చూద్దాము, ఆ పనికొచ్చిన ప్రతి ఒక్కరిని వాడుకు దొబ్బుదాము అనుకుంటే ఈ గ్రూపుల్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు నేను అందరికీ. ఈ గ్రూపులు కేవలము ఆత్మబోధకు మాత్రమే. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇవి మనని మెచ్యూర్డ్ పీపుల్ లాగా చేసేటటువంటివి. కానీ మనం ఏం చేస్తున్నామో వీటిని నెట్వర్క్ డెవలప్ చేసుకోవడానికి, మా ఇంట్లో పెళ్లికి పిలవడానికి, ఇంకోళ్ళ ఇంట్లో పెళ్లికి పిలవడానికి, వీళ్ళ ఇంట్లో నెట్వర్క్ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో నెట్వర్క్ చేసుకోవడానికి మనం వాడుకుంటున్నాం. ఇక ఏమర్థమైనట్టు నిర్వాణ దశకం? ఎలా అర్థం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. జనాలకు దూరం ఉండండి మొర్రో అంటే ఇది ఎలా అయిపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళనే మళ్ళీ కలుపుకొని వాళ్ళని గ్రూప్ గా చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకడు అద్వైతంలోకి వెళ్ళిపోయాట, పూర్తి స్థాయి అద్వైతం. 20-25 ఏళ్లకే మంచి అద్వైతం వచ్చింది. అద్వైతాశ్రమంలో జాయిన్ అయ్యాడు. ఇక నేను ఆత్మస్వరూపుడిని అని చెప్పేసి తెలుసుకున్నాడు. అలా ఆత్మస్వరూపుడని నాకు భగవంతుడికి తేడా లేదు అని చెప్పేసి తెలుసుకున్నాడు. సడన్ గా అలా ఉండగా ఒకరోజు అదే గ్రూప్ లో ఉన్న ఇంకొక అమ్మాయి అద్వైత ఆశ్రమంలోనే జాయిన్ అయింది. ఆమెను బాగా ప్రేమించేసేసి పెళ్లి చేసేసుకున్నాడు. ఇద్దరు శుభ్రంగా కాపురం పెట్టేశారు, అయిపోయింది. ఇంకేం అద్వైతం? ఒక్కసారి ఇది మనం చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్? దానికి ఆయన ఏమంటున్నాడంటే ఇలా ఇవన్నీ చేస్తూ నువ్వు ఎక్కడున్నావో మర్చిపోతావు. ఈ బయట హంగులలో వీటిల్లో పడిపోయి నువ్వు ఎక్కడున్నావో మర్చిపోతావు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి ఇప్పటివరకు మనం తెలుసుకున్న శ్లోకాలని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వాన తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మ న మే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమధ్యాసహానా
తదేకోవశిష్టః శివః కేవలోహం. న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థా బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకోవశిష్టః శివః కేవలోహం. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకోవశిష్టః శివః కేవలోహం. నేను ఇంద్రియాలు కాదు అని చెప్పి తెలుసుకున్నాను. నేను పంచభూతాలతో సంబంధించినటువంటి ఏవి కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. నేను వర్ణము, వర్ణాశ్రమ ధర్మాలు, ఆచారాలు ఇవి అవి కాదు అని చెప్పేసి తెలుసుకున్నాను. నేను తల్లి, తండ్రి, వేదాలు ఇవన్నీ కూడా కాదు. ఇవన్నీ నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేవి, కానీ నేనవి కాదు. నేను కాదు. యజ్ఞాలు, నేను యజ్ఞాన్ని కాదు. నేను ఆత్మస్వరూపుడని. నేను ఆత్మస్వరూపుడని. ఏదైతే అత్యంత శూన్యవాదము అని చెప్పేసి బౌద్ధ మతం వాళ్ళు చెప్పారో దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. శూన్యం కాదు. ఎందుకంటే ఆ శూన్యం లేని ఒక స్థితి ఉంది. దాన్ని మేము హిందూ ధర్మంలో ఆత్మస్థితి అంటాము. ఆ ఆత్మస్థితి అనేటటువంటిది ఒకటి ఉంది. అది చాలా ఆనందకరంగా ఉంటుంది. క్రమ పద్ధతిలో దానికి దగ్గర అవుతున్నా కొద్దీ ఆ ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఆ ఆనందం ఒక్కసారి కూడా రుచించకపోతే ఎలాగా? దీనికి మనము ఉదాహరణగా ఒక సినిమాని చెప్పుకున్నాను. చాలా ఏళ్ల కింద నేను చెప్పాను, అది మీ అందరికి. చాక్లెట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా. అప్పుడు చాక్లెట్లు ఏంటంటే అన్ని ఊర్లలో కూడా ఒక ఆవిడ పంచుతూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటివి అన్నమాట. ప్రతి ఊరు లోపల కూడా అందరికి చాక్లెట్లు అలవాటు చేస్తూ ఉంటారు అనమాట ఆవిడ. అలా అలవాటు చేస్తూ ఉంటే ఒక ఊరు లోపల అది చర్చికి వ్యతిరేకం అన్నమాట. చర్చ్ లోపల ఇలా చాక్లెట్ అంటే ఇలాంటి పదార్థాలు తినకూడదు అని చెప్పేసి అది నిషిద్ధ పదార్థం అని. అలాగా చర్చ్ ఫాదర్ చాలా ట్రై చేస్తాడు. కానీ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే ఆ చాక్లెట్లు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఊర్లో అందరూ దాదాపు 80-90% మంది తింటూ ఉంటారు చాక్లెట్ ని. గమ్మత్ ఏంటంటే చర్చ్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాటుగా వెళ్ళి చాక్లెట్ కొనుక్కుని తింటూ ఉంటారు. సో ఈయన ఏం చేస్తాడంటే చర్చ్ ఫాదర్ ఒక రోజు కూర్చుని, ఇంకా లాభం లేదు, నేను వెళ్ళేసి ఆ చాక్లెట్ అన్నిటిని కూడా ధ్వంసం చేస్తాను, నాశనం చేస్తాను అని చెప్పేసి ఆమె చాక్లెట్ ఎక్కడైతే తయారు చేస్తుందో ఆ ఫ్యాక్టరీకి వెళ్తాడు. అర్ధరాత్రి పూట వెళ్తాడు అనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి టార్చ్ లైట్ వేస్తాడు. టార్చ్ లైట్ వేసి మెల్లగా చూస్తూ ఉంటాడు. ఇంతలోకే కాలు స్లిప్ అయ్యి అక్కడ తయారవుతున్నటువంటి ఇవి ఉంటాయి కదా ఐస్ క్రీమ్, అవి సడన్ గా నోటికి తగులుతాయి. తగలగానే అది టేస్ట్ చేస్తాడు, బాగా ఉంటుంది. ఇంకా టేస్ట్ చేస్తాడు, బాగా ఉంటుంది. పిచ్చాడిలాగా ఇక్కడి నుంచి అక్కడి నుంచి అన్ని దొర్లుకుంటూ తింటుంటాడు. వాటి లోపల దొర్లుతాడు, రాత్రంతా కూడా దొర్లుతాడు. ముందు ఆ రుచి అలవాటు కావాలి. ఏంటంటే మనకున్నటువంటి హడావిడికి మనకు ప్రోగ్రామ్స్, బోలెడన్ని ప్రోగ్రామ్స్. నేను తప్పు పట్టడం లేదు. నేనేమంటున్నానంటే అలా ఉన్నవాళ్ళు ఉండండి. ఇది ఈ ప్రోగ్రామ్ ఆనెస్టీ ఎవరి కోసం అని, ఎవరైతే నిజమైనటువంటి, ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, బాబు నేను నీ కోసం అని చెప్పేసి ఒక జలాశయాన్ని పెట్టాడు, నువ్వు వాటర్ కోసం, చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. అటువంటి వారి కోసం ఇది కానే కాదు. అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి కానే కాదు. ఏదో బండగా పారాయణాలు చేస్తూ సరదాగా అందరితోటి గడుపుతూ అయిపోయింది జీవితాన్ని ఇలా కంప్లీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది కానే కాదు. ఈ ప్రోగ్రామ్ కానే కాదు. ఎన్నోసార్లు చెప్పాను నేను. మన ఏ ప్రవచనము కూడా అలాంటి బండ లేదా యాంత్రిక విషయాలను ప్రోత్సహించదు. ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే ఆ చాక్లెట్ ఒకసారి టేస్ట్ చేసుకున్నారంటే ఇక మళ్ళీ అందులో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవ్వరూ కూడా వదలరు. అటువంటి అమోఘమైనటువంటి ఆనందము. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ సమాజంలో మనం పెట్టుకున్నటువంటి హంగులు, ఆర్భాటాలు, హడావిడి, వీళ్ళింట్లో పూజలు, వాళ్ళింట్లో వ్రతాలు, వీళ్ళింట్లో నోములు, వాళ్ళింట్లో యజ్ఞాలు, బలులు, ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి నువ్వెవరివి? ఈ అన్ని పనులలో నువ్వు లేవు. కానీ మనమేమనుకుంటున్నాము, ఈ అన్ని పనులలోనే నేనున్నాను, నేను వీటిల్లోనే ఉన్నాను, నేను తీర్థయాత్రలో ఉన్నాను. తీర్థయాత్రకి వెళ్తే అక్కడ మనస్సేది నిలిచిందా? దబదబా ఫోటోలు తీసేసుకున్నాము, దబదబా దేవుడి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా కొంతమందిని తొక్కుతూ తన్నుతూ చేస్తే అది తీర్థం ఎలా అవుతుంది? మరి ఎవరివి నువ్వు? అంటే అత్యంత శూన్యము, ఏది తెలియనటువంటి స్థితి అని అనుకుంటామో దానిని కూడా ఖండించే ఒక చైతన్యవంతమైనటువంటి స్థితిని,
ఇవన్నీ పోగా నాకు కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు పోగా మిగిలిపోయినటువంటి వాడిని నేను. మరి నేను ఎవరిని? నేను సాంఖ్యంనా? సాంఖ్యం అనేది ఎప్పుడు తెలిసింది నాకు? నేను పుట్టిన తర్వాత తెలిసింది. సాంఖ్యమతం ఏం చెప్తుంది యాక్చువల్ గా? సాంఖ్యమతం లోపల మన అందరికీ కూడా తెలుసు ఏంటంటే 24 తత్వాలు ఉన్నాయి అన్న సంగతి మనం తెలుసుకున్నాం. కపిలుడు సాంఖ్యం. ఇందులోపల ఒకటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కపిలుడు అంటే కపిల గీత ఇచ్చినటువంటి కపిలుడు వేరు, ఈ కపిలుడు ఈ సాంఖ్యం వేరు. ఇందులోపల ఉన్నటువంటి 24 తత్వాలు ఏవైతే ఉంటాయో 24 తత్వాలు మనందరికీ తెలిసినవి ఏంటి? మా బుద్ధి, అహంకారము, మహత్తు ఇవి ఏవైతే ఉంటాయో అవి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము ఇవన్నీ కలుపుకుంటే 24 అవుతాయి. అయితే ఈ 24 కూడా జడము అని చెప్పి ఆయన అంటాడు చాలా అద్భుతంగా. అంటే అసలు సాంఖ్యం అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి దానికి దాదాపు దగ్గర. ఇలా వేదాలని కొంతవరకు ఒప్పుకున్నప్పటికీ కూడా దేవుడుని ఒప్పుకోడు. ఈయన ఈశ్వరవాదం అంటారు కదా, ఆ ఈశ్వరవాదాన్ని ఈయన సాంఖ్యం ఒప్పుకోడు అనమాట. ఆయన ఏమంటారంటే ఈ ప్రపంచం అంతా పురుషుడు అనే వాడితో ఒకటి ఉన్నది అంటాడు. ఆ పురుషుడు ఈశ్వరుడు అంటే అయిపోయేది యాక్చువల్ గా. కాకపోతే ఆయన ఏమంటాడంటే పురుషుడు అనేది ఒకటి ఉంటుంది, ఆ పురుషుడు అనేది ఏదైతే ఉంటుందో అదే చైతన్యవంతమైనటువంటి చాలా డైనమిక్, కానీ ఏ పని తను చెయ్యదు. అటువంటి రకరకాల ఆత్మలతో కూడిన ఒక స్వతంత్ర ఆత్మ అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే దాదాపుగా మనం చెప్పుకునే పరమాత్మ తత్వానికి సమానమైనటువంటి ఒక పురుష తత్వాన్ని. భక్తి లోపల మనం ఏం చెప్తాము? 25వ తత్వంగా వాసుదేవుడు లోపలికి వచ్చేసాడు అని చెప్పేసి చెప్తాము, పరమాత్మ మన లోపల ప్రవేశించాడు అని చెప్పేసి చెప్తాము. ఇవన్నీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి. అయితే వేదాలలో కూడా భగవంతుడు అనేది ఒక రూపం ఉండాలి అని చెప్పి ఎక్కడ అనరు. వాళ్ళు కూడా ఏమంటారంటే ఈశ్వరుడిని నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే, వేదాలు ఉన్నాయని నమ్మితే నువ్వు ఆస్తికుడవి. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడుగుతారండి ఎవరైనా? నేను చెప్పిన పాయింట్ లేకపోతే ఎవరైనా చెప్పండి, నేనేమన్నానో చెప్పండి. వేదాల్లో భగవంతుడు అవ్యక్తంగా ఉన్నాడు అనుకోవచ్చు కదా సార్? కాదు, నేను అన్న పాయింట్ ఏంటో చెప్పండి. సుమిత్ర గారు తర్వాత పద్మావతి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. వేదాలను నమ్మేవారు ఆస్తికులు. సుమిత్ర గారు ఫస్ట్, సుమిత్ర గారు, పద్మావతి గారు, మాధవి గారు, ధర్మలత గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. వేదాలు ఉన్నాయి అంటే ఆస్తికుడు అని. దేవుడిని నమ్మాల్సిన అవసరం ఉందంటారా? నమ్మాల్సిన అవసరం ఉంది. అది సాంఖ్యంలో లేదు. అది సాంఖ్యం కపిలుడి సాంఖ్యం ప్రకారము ఈశ్వరుడు అనేవాడు లేడు. అక్కడ కేవలం పురుషుడు అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చాడు. పురుషుడు ప్రకృతి అని చెప్పేసి పెట్టాడు. ఈ ప్రకృతిలో 24 తత్వాలు పెట్టాడు. ఈ 13వ చాప్టర్ లో చెప్పిన విషయాలే ఉంటాయి కదా సార్? కాదు, అంటే జనరల్ గా అన్ని చోట్ల మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి నారాయణీయంలో వాటిల్లో అన్నిట్లో నేర్చుకున్నవి అవే తత్వాలు. ఇక్కడ భగవంతుడు అని చెప్పి ఒప్పుకోడు అతను ఏమంటాడంటే సర్వత్రా ఒక చైతన్యం ఉంది అని చెప్పి మాత్రం ఒప్పుకుంటాడు అంతే. దీన్నే యోగ శాస్త్రం వచ్చేసరికి, యోగం అంటే ఎవరు రాశారు? యోగం ఎవరు రాశారు చెప్పండి తొందరగా ఎవరైనా? పతంజలి రాశారు. పతంజలి గారు ఏం చేశారంటే ఇదే సాంఖ్య శాస్త్రాన్ని తీసుకుని ఆ సాంఖ్య శాస్త్రం లోపల ఈశ్వరుడిని యాడ్ చేశారు. ఆయన ఏమంటారంటే పురుషుడు అనేసరికి ఒక వ్యక్తిలాగా అయింది. ఉదాహరణకు నాకు దగ్గు వచ్చిందంటే మీ అందరికీ దగ్గు రావాలి, లేదా నాకు వైరాగ్యం వస్తే మీ అందరికీ వైరాగ్యం రావాలి. ఇదేదో బాగుంది కదా. పురుషుడు అనేది చైతన్యము అంతటా ఉన్నది అనేది చెప్పాడు కదా కపిలుడు. అది లెక్కే కదా, అది మన భగవంతుడి కింద లెక్కే కదా. అతను భగవంతుడు అన్నాడు ఆ మాటని అంటున్నా. అతను పురుషుడు అంటే ఇప్పుడు మనము పురుషుడు ప్రకృతి అనేది పురుషుడు ఒక ఇదిగా ఉండి ప్రకృతిని ద్వారా సృష్టి వస్తుంది అనేది మనము పురుషుడిని పరబ్రహ్మ స్వరూపంగా అంటాము, అతను అన్నాడు అంటాము. అంతే కరెక్ట్. పురుషుడు అని మనం ఏదైతే అంటున్నామో, వాసుదేవుడు అని గాని, పురుషుడు గాని, పరమాత్మ అని గాని ఏదైతే అంటున్నామో ఆయనది అన్నాడు. ఆయన ఏమంటాడంటే పురుషుడు అనేటటువంటిది ఒక ఇదిగా చెప్తాడు. చెప్పేసరికి అందరికి డౌట్ ఏమొచ్చింది ఆ రోజుల్లో, మరి పురుషుడు అయినప్పుడు అందరి లోపల అదే పురుషుడు ఉన్నప్పుడు ఒకటి తగ్గితే అందరికి దగ్గు రావాలి, ఒకడికి జలుబు వచ్చిందంటే అందరికి జలుబు రావాలి, ఒకడికి ఆకలేస్తే అందరికి ఆకలి వేయాలి. మన పురుషుడు అనేవాడు కనుక అందరిలో కాన్స్టెంట్ గా అలాగే ఉంటే మరి వాడికి ఎందుకు అయ్యదు? పురుషుడు అనేవాడు శారీరక సంబంధం కాదు కదా సార్, అది ఆత్మ చైతన్యంలో ఎక్కడో తీసుకుంటున్నాం కదా. కానీ అతను ఏం చేశాడంటే పురుషుడు అనేటటువంటిది బహుళ ఆత్మ అని చెప్పేసి చెప్పాడు. అంటే అందరిలో ఉన్నటువంటి ఒక ఆత్మనే
దీనికి కొంతవరకు అంటుతాయి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే ఈ 24 తత్వాలకు అంటుకుని ఒక పురుషుడు ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు సాంఖ్య శాస్త్రంలో. మన 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 వేదాంత శాస్త్రంలో చెప్పిన దాంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. సాంఖ్య శాస్త్రం అది మనం జీవాత్మ అంటాం కదా సార్. మనం జీవాత్మ అంటాము. ప్రపంచమంతా ఉన్నటువంటి దాన్ని పరమాత్మ అంటాము. సాంఖ్య శాస్త్రంలో ఏమంటారంటే 24 తత్వాలని ప్రకృతి అంటారు. ఈ 25వ తత్వం ఏదైతే ఉన్నదో అందరి లోపల చైతన్యం కలిగించే తత్వము, దానిని పురుషుడు అంటాడు ఆయన. పురుషుడు అనేసరికి ఏమైపోయిందంటే అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది. పురుషుడు అనేసరికి ఏమైందంటే వారు పురుషుడు అనేసరికి ఒక వ్యక్తిగా భావించి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కనుక మేనేజ్ చేసినట్లయితే అందరిలో ఉండే లక్షణాలు ఆయనలో ఉండాలి అనేటటువంటి వాదం వచ్చింది అక్కడ. దానికి ఈయన ఏం చేశాడంటే పతంజలి యోగంలో ఏమైపోయిందంటే ఆయన దాన్ని ఏం చేశాడంటే కొద్దిగా మార్చి ఏం చేశాడంటే దాన్ని ఈశ్వరుడు అని చెప్పేసి అనుకోవచ్చు కదా అని చెప్పేసి ఏం చేశాడంటే దానికి ఈశ్వరవాదాన్ని తగిలించేసేసాడు. దానికి ఎప్పుడైతే ఈశ్వరవాదాన్ని తగిలించేయగానే పతంజలి యోగ శాస్త్రం అనేటటువంటిది సాంఖ్య శాస్త్రం అని రెండు కలిసి వెళ్ళడం మొదలెట్టాయి. ఈ సాంఖ్య శాస్త్రం ఏమో తత్వం తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యోగ శాస్త్రం ఏమో ఏదైతే పరమేశ్వరుడిని నువ్వు యాడ్ చేసావో, ఈశ్వరుడు అనేటటువంటి దాన్ని యాడ్ చేసావో, ఆ యాడ్ చేసిన ఈశ్వరుడు పైన ధ్యానం చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇది చూసారా, కనిపిస్తుందా క్లియర్ గా? ఇది సాంఖ్యం. ఇందులో ఈ పాయింట్ ని ఆయన పురుషుడు అని అన్నాడు. ఇది మనకు సంబంధం లేకుండా, అర్థం కాకుండా కొంతమందికి ఉంది. ఇదేమైతుందంటే ఇలా పట్టుకుని ఈయన ఏం చేశాడు, దీన్నే దేవుడు అన్నాడు అని. ఈ పురుషుడు అనేదాన్ని దేవుడు అనే తత్వంతో ఇది ధ్యానంలోకి తీసుకెళ్లిపోయాడు. సో కాబట్టి ఏమైపోయిందంటే ఈ సృష్టి అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సృష్టిని ఆయన పురుషుడు అని చెప్పనేశాడు. సృష్టి తర్వాత పురుషుడు అనేవి వేరు వేరు కాదు అని చెప్పేసి అనడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది, ప్రకృతి క్రియాశీలంగా ఉంటుంది. పురుషుడు ఎప్పుడు కూడా నిర్వికారమైనటువంటి సాక్షి. అయితే చిన్న మార్పు ఏంటంటే మనం గనక చూసుకున్నట్లయితే ఆత్మతత్వం చూసుకుంటే ఆత్మ ద్వారానే ప్రకృతి యాక్టివేట్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఆత్మ లేకపోతే ఈ ప్రకృతితో తయారైన శరీరం పడిపోతుంది. మనం యాక్టివేట్ అవుతాం, అదే కదా. అయితే అక్కడ పురుషుడు అనేటటువంటి దానికి ఆయన ఏం చెప్పాడంటే పురుషుడు అనేటటువంటిది కేవలం నిరాకార ప్రకృతి అన్నాడు. నిరాకార సాక్షి అంటున్నాడు. ఎప్పుడైతే నిరాకార సాక్షి అని చెప్పేసి అంటాడో మరి ఈ శరీరాన్ని కదిలిస్తున్నటువంటి చైతన్యం ఎవరు అనగానే మళ్ళీ దాన్ని పురుషుడే అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆయన చైతన్యము అనే దాన్ని కొంతసేపు పురుషుడు అంటున్నాడు, కొంతసేపు అసలు క్రియారహితం అంటున్నాడు, తర్వాత బహుళ స్వతంత్ర ఆత్మ అంటున్నాడు. అంటే రకరకాల ఆత్మల యొక్క కలయిక అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇంకొకటి ఏంటంటే దీన్ని కొంత విశిష్టాద్వైతంతో కలుపుకోవచ్చు, తప్పులేదు. ప్రస్తుతానికి అర్థం కాని వాళ్ళు వదిలేయండి. ఇప్పుడు ఇందులోపల అర్థం కాని వాళ్ళు కొంతవరకు వదిలేసేయండి. ఇందులోపల ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే ఇదైతుంది. ఇది దాదాపుగా మన వేదాంత సారానికి దగ్గరే ఉంటుంది, వేదాంత సారానికి దూరంగా ఉండదు. సాంఖ్యం అనేటటువంటిది చాలా గొప్ప శాస్త్రము. ఇందులోపల ఏమైతుందంటే పురుషుడు ఉన్నాడు అంటే ఇక దైవం అవసరం లేదు నాకు అనేటటువంటిది వస్తుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, మోక్షం అనేది మీద ఉందా, సాంఖ్య లోపల మోక్షం కూడా ఉంది. ఈ మోక్షం ఏంటంటే చైతన్యవంతమైనటువంటి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో నేను ఈ ప్రకృతి వేరు వేరు అన్నప్పుడు పురుషుడికి మోక్షం వస్తుంది. మరి పురుషుడికి మోక్షం వస్తున్నప్పుడు ఆ చైతన్యం ఉన్న వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నా లోపల ఉన్నది ప్రకృతి ప్లస్ పురుషుడు అన్నారనుకోండి, నాకు మోక్షం. అలాగే మిమ్మల్ని కూడా ప్రకృతి ప్లస్ పురుషుడు అన్నారనుకోండి, నాకు మోక్షం వస్తే మీకు కూడా మోక్షం రావాలి. కానీ ఈ అన్ని రూపాలలో ఒకే వ్యక్తి వ్యాపించి పరమేశ్వరుడుగా ఉన్నారు అన్నప్పుడు అది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం. అలా కాకుండా ఇక్కడొక పురుషుడు ఉన్నాడు, అక్కడొక పురుషుడు అన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆత్మని ఎలా అయితే ముక్కలు ముక్కలుగా చేసామో అలాగే ఇక్కడ కూడా పురుషుడిని ముక్కలు ముక్కలుగా చేయాల్సి వస్తుంది. మనం ఆత్మని అర్థం కానప్పుడు ఏమంటాము, మనకు చాలా మతాలలో హిందూ ధర్మం లోపల కూడా చాలా మంది చెప్తుంటారు, నువ్వు ఒక ఆత్మవి, నువ్వు ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా చూస్తావు, నువ్వు వెళ్తూ 10 ఆత్మలను కలుస్తావు. హిందూ ధర్మంలో అసలు అది లేనే లేదు. హిందూ ధర్మంలో కర్మకాండలలో ఆ మాట ఉంది, కానీ అసలు ఆత్మ అనేటటువంటిది అఖండమైనది. అఖండము అంటే ఖండము కానటువంటిది ఆత్మ. సో కాబట్టి ఈ సాంఖ్యం అనేటటువంటి ఏదైతే ఉందో ఇది అడిషనల్ ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చింది. కాబట్టి నేను సాంఖ్యతత్వాన్ని కాదు, నేను సాంఖ్యతత్వాన్ని కాదు. ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన చెప్పేటటువంటి ఉద్దేశం వల్ల ఏంటంటే రకరకాల మతాలు మనకు చెడు చేశాయి, మన లోపల ఆలోచనలను రేకెత్తింపడానికి ఉపయోగపడ్డాయేమో, కానీ వాటి లోపల గొప్ప జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నేనవి కాదు. నేనెవరిని? నేను సాంఖ్యాన్ని కాదు.
నేను తర్వాత ఏం చెప్తున్నాడు, నేను శైవాన్ని కాదు. శైవము అంటే శివుడు అనేటటువంటి ఒక మతంని ప్రారంభించి ఆ శివుడితో వచ్చినటువంటి రకరకాల ఇవి శైవం లోపల ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఒక్క శైవం చదివితే అది హిందూ మతంలో ఒక సెపరేట్ బ్రాంచ్ గా అనిపించదు మీకు, అదే ఒక సెపరేట్ మతం లాగా అనిపిస్తుంది. అదే విధంగా పాంచరాత్రం ఎంతగా ఎదిగిపోయిందో మనం ఇంతకు ముందు తెలుసు. ఎవరైనా చెప్తారండి పాంచరాత్రం అంటే ఏం చెప్పాను నేను? వేదాలను రాక్షసులు తీసుకెళ్లిపోతే వాళ్ళు అది వేదాల యొక్క పవర్ కావాలని ఋషులు తపస్సు చేసి తెచ్చిన శక్తి సార్. కరెక్ట్. 5 రోజుల పాటు ఆ వేదాలు మళ్ళీ లభ్యమయ్యే వరకు కూడా వీళ్ళందరూ కలిసి తపస్సు చేసి సెపరేట్ మంత్రాలు చదివారు, సెపరేట్ పద్ధతులను తయారు చేశారు. సో పాంచరాత్రము అనేటటువంటిది అసలు వేదమే కాదు. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా వైష్ణవాలయాలలో చాలా వైష్ణవాలయాలలో పాంచరాత్ర ఆగమం ఇప్పటికీ కూడా చాలా పాపులర్ ఉంది. అండ్ ఇది చాలా అసలు తమిళనాడులో అయితే మరీ ఎక్కువ. ఇందులో ఉన్నవన్నీ కూడా ఏంటి, భగవంతుడి యొక్క ఉపాసనకు. భగవంతుడు అంటే ఇక్కడ మెయిన్లీ విష్ణుమూర్తి. పాంచరాత్రం అనేది శైవాగమం కాదు, కేవలం విష్ణుమూర్తికి సంబంధించింది. ఆయన విష్ణుమూర్తి టెంపుల్ ఎలా కట్టాలి, విష్ణుమూర్తి డైమెన్షన్స్ ఎలా ఉండాలి, తర్వాత విష్ణుమూర్తిని ఏ రకంగా పూజించాలి, ఎన్ని రకాల పద్ధతులలో పూజించాలి, అందులో ఉన్నటువంటి ప్రతి మంత్రము ఏం చదవాలి, ఏ సమయంలో చదవాలి. ఈ పాంచరాత్రము, వైఖానసము ఇవేవైతే మనం తెలుసుకుంటామో అవి ఎంత డీటెయిల్ అంటే, ఇప్పుడు మీరు విష్ణు ఆలయాలలో జనరల్ గా కూడా మీకు దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే రోజు మొత్తంలో ఏదో ఒక సేవ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మన టెంపుల్స్ లోనే కాదు, ఈవెన్ మీరు పూరి అలాంటి టెంపుల్స్ కి వెళ్ళినా కూడా రకరకాల సేవలు, కొన్ని చోట్ల భోగములు జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల యోగములు, రకరకాలుగా భగవంతుడికి 4-5 రకాలు చేస్తారు. అవన్నీ నాకు నోటికి లేవు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటిది. ఇప్పుడు మీరు పూరి లాంటి ప్లేస్కి వెళ్తే తినిపిస్తారు బాగా. ఇంకో చోటుకి వెళ్ళారంటే భయంకరమైనటువంటి అలంకారాలు, భోగం అంటారు దాన్ని. అలాగే ఇంకో 2 ఉన్నాయి, నేను మర్చిపోయాను వాటిని. ఎవరైనా ఒక్కసారి నాకు మెసేజ్ పెడితే నేను అవి చూసి తెలుసుకుని చెప్తాను. 4 రకాలుగా భగవంతుడికి చేస్తూ ఉంటారు వైష్ణవాలు. విపరీతంగా విగ్రహం స్థాపించడం దగ్గర నుంచి మొదలెట్టి ఆ విగ్రహాలను ఎలా పూజించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి అంటే ఎంత డీటెయిల్ గా అయిపోయిందంటే అదే ఒక సెపరేట్ మంత్రంలాగా తయారైపోయింది. దురదృష్టం ఏమైపోతుందంటే విష్ణుమూర్తి, నారాయణుడు, చతుర్వ్యూహం మనకు తెలిసినటువంటిది. అందులో చతుర్వ్యూహం అంటే ఏంటండి? సంకర్షణుడు, పద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సో ఆ వ్యూహ నారాయణుల యొక్క పూజ ఇందులోపల చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పాంచరాత్రం లోపల ఇది పూర్తి భక్తి మార్గానికి దగ్గరైనటువంటిది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి, హిందూ మతం లోపల ఏది తప్పు కాదు. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవేవి కూడా తప్పు కాదు. అవేంటంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇచ్చినటువంటి మార్గాలు. మరి మనం ఏం చేస్తున్నాము అంటే వాటిని తప్పుగా చేస్తున్నాం. తప్పుగా చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది. వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? భగవంతుడి యొక్క శక్తిని మనలో స్వీకరించడము. శ్రావణ మాసం అనేటటువంటిది ఈ చాతుర్మాస్యంలో 2వ నెల. సో అద్భుతమైనటువంటి ఇందులోపల ఈ నెల లోపల రకరకాల శక్తులను మన ఇంటి లోపల స్వీకరించడము, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, తద్వారా ఏమవుతుంది, వర్షాకాలంలో వచ్చే రోగాలన్నీ పోగొట్టుకోవడము. హిందూ ధర్మంలో ఒక్కటి కూడా తప్పుది లేదు. మనం ఏం చేస్తున్నాము, అది పెట్టుకుని ఎట్టా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా అని చెప్పేసి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే మనిషి రూపంలోకి దింపుకుంటున్నాం. నాకు చిన్నప్పుడు మీకు చెప్పే కదా, నా ఫేవరెట్ పండుగ ఇదే అని చెప్పాను మీ అందరికి, వరలక్ష్మి వ్రతం. ఆ వరలక్ష్మి వ్రతంలో మా ఇంటికి ఒక ఆంటీ వచ్చేవారు. వస్తే ఆవిడ పాడుతుండేవారు ఒక పాట. ఆ పాట చిన్నప్పుడే నాకు ఎందుకో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనిపించింది. మిగతా వాళ్ళందరూ పాడుతున్నట్టుగా పిచ్చిగా ఉండేది కాదు. అంటే ఏదో అంటే ఆ పాట లోపల అర్థం లేకుండా, భావం లేకుండా. ఇప్పుడు మాకు వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు ఒక పాట పాడతారు, అస్సలు దానికి బేసుడు అంటారు కదా, స్వరం లేనటువంటిది. ఓ దేవదేవి శ్రీ లక్ష్మీదేవి ఈ భక్తుల మొర విని కాపాడరావే. ఇప్పుడు నేను ఎంత అసహ్యంగా పాడానో గుంపు కలిపి, ఒక పెద్ద గుంపు కలిపి ఇంతే అసహ్యంగా పాడతాడు. శ్రావ్యత లేదు. ఓకే, ఈ కాపాడరావే ఏం కాపాడాలి? నిన్నేం కాపాడాలి? 1% టాప్ 1% లో ఉన్నావు నువ్వు. ఇక్కడ నిన్ను వచ్చి కాపాడాలి ఏంటి? పిల్లలందరూ పొందే మార్గం కాపాడాలి.
సో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పిచ్చి వేషాలు వేయాల్సిన అవసరం లేదు. అప్పుడు అయితే ఆవిడ చేసేది కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది. ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఆవిడంత పరిణతి ఉన్నట్టు అనిపించేది కాదు నాకు. చాలా చిన్నప్పుడే నాకు మార్పు తెలిసింది. ఆవిడ పాడుతుంటే ఆవిడే పాలేదన్నమాట. శ్రీకాళి శ్రీ గౌరి శ్రీ సరస్వతి ప్రేమ మీర గైకొనుమ జ్ఞానహారతో ఏదో అంటుంది అని అందులోపల ఒక లైన్ ఉందన్నమాట. జ్ఞానులైన గాని విజ్ఞానులైన గాని ఆరతి గైకోనుమా అంటారు. అలాంటి పాటలు కావు. అది కాదు నేను పాడేది ఒకటి మంచి పాట అండి. ఇందులో ఆయన ఏమంటే నేను పాట వినండి దయచేసి, మధ్యలో మాట్లాడదు. సో అయితే జ్ఞానులైన గాని ఆనువంశిక సంథింగ్ పండితులైనా గాని మేమే అనుభావములో చిక్కుకొందురు అని, అంటే ఏంటంటే బేసికలీ అహంకార భావాలలో చిక్కుకొని పోతూ ఉంటారు. నువ్వు 3 రూపాలలో నువ్వు ఒక్క తల్లివే, 3 రూపాలలో కూడా ఉన్నటువంటి పరబ్రహ్మని మేము పూజిస్తున్నాము. కానీ జనాలు ఏంటంటే ఈ సాధన చేస్తూ చేస్తూ గర్వంలోకి దిగిపోతున్నారు అని చెప్పేటి ఒక అద్భుతమైనటువంటి భావనతో పాడతారు. కర్మకాండాలు తప్పు కాదు. కర్మకాండాలు మనకి ఉన్నవెందుకు? దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికే. కానీ కర్మకాండాలని మనం ఎలా చేస్తున్నాం? జనాలను పిలిచి మా ఇంట్లో ఇలా దేవుడు, వీళ్ళ ఇంట్లో ఇలా దేవుడు. మొన్న ఒక సినిమా హీరోయిన్ అయితే స్లీవ్లెస్ గా వేసుకొని అందరికి నేను ఇలా చేసుకున్నాను అని చెప్పేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని ఫోటోలు పెట్టిందిరా. ఇదేమైపోతుందంటే ఫోటోలు పెట్టడానికో లేకపోతే ఈ హంగుకో ఆర్భాటానికో ఇంటికి వచ్చిన వాళ్ళకు చూపించడానికో అమ్మవారు నన్ను కాపాడతారు. ఏంటి కాపాడటం? దేన్ని కాపాడాలి? ఏం చచ్చిపోయావా కాపాడడానికి? అంటే ఈ పిచ్చి మాటలు కాకుండా అయ్యో నా లోపల పరిణతితే, నన్ను మంచిగా ఇవ్వు. ఇది ఎలా ఉందంటే చిన్న జోక్ చెప్పాను నేను. ఇప్పుడు ఒక పిల్లాడు అంటాడు అనమాట, సారు కొడతాడు, దేవుడు వస్తే ఏం చేస్తావురా నువ్వు అంటే, సార్ ఒక 100 రూపీస్ ఇవ్వని అడుగుతాను సార్ అంటాడు. సార్ కర్రతో కొడతాడు. కొట్టి దాని బదులు మంచి బుద్ధినివ్వమని అడగచ్చు కదరా దేవుణ్ణి అంటే, సార్ ఎవరి దగ్గర లేని వాళ్ళు కోరుకుంటారు సార్ అంటాడు. అంటే సార్కు బుద్ధి లేదు, నాకు డబ్బు లేదు, నేను డబ్బు కోరుకుంటాను, నువ్వు బుద్ధి కోరుకో కావాలంటే అని. అలా కాదు, పరిణతి ఇవ్వమని చెప్పి కోరుకోవాలి. పరిణతి కంటే ముఖ్యమైనటువంటిది ఏముంటుంది? పరిణతి ఇవ్వాలి, నాకు పరిణతి ఇవ్వాలని. ఆవిడ మా ఇంటికి వచ్చి పాట పాడుతుంటే అందులోపల అది నేను ఆ పాట మర్చిపోయాను. శ్రీకాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి అని చెప్పేసి హారతి ఇస్తూనే అది ఇస్తున్నట్టే ఉంది, హారతి ఇస్తున్నట్టుగానే ఉంటూ అందులోపల తత్వం అందజేశారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ముందుకు తీసుకెళ్లాయి. అయితే ఇక్కడ పాంచరాత్రం వచ్చేసరికి ఏమైపోయిందంటే, పాంచరాత్రం వస్తే వీళ్ళు ఊరుకుంటారా? శైవులు వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు. వీళ్ళు కొన్ని కొత్త పద్ధతులు అలవాటు చేసుకున్నారు. మళ్ళీ శాక్తేయులు తక్కువ తిన్నారా? అమ్మవారి పూజలు చేసేవాళ్ళు వాళ్ళు భయంకరంగా అమ్మవాళ్ళ పూజలు ప్రారంభించేశారు. ఈ విధంగా పాంచరాత్ర ఆగమాలు, శైవాగమాలు, శాక్తేయుల యొక్క ఆగమాలు ఇవన్నీ కూడా పోటీ పడుతూ తీసుకొచ్చేసేసారు. తీసుకొచ్చేసి ఆ విధంగా ఏమైపోయిందంటే ఇంకా అసలు మరీ దారుణం. పంచరాత్రంలో ఫైనల్ గా ఏమర్థం చేసుకున్నాం? విష్ణుమూర్తికి సంబంధించినవి, ఆయన యొక్క భక్తి, ఆచరణ, ధ్యానము ఇవన్నీ కూడా ఎలా చేయాలి, అలా చేస్తూ మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మనకు పాంచరాత్రంలో తెలుసుకున్నాం. ఇతను ఏమంటాడు, నేను పాంచరాత్రాన్ని కాదు, నేను సాంఖ్యాన్ని కాదు అన్నాడు. కపిలుడు ఇచ్చినటువంటి సాంఖ్యాన్ని కాదు, నేను శైవాన్ని కాదు, నేను పాంచరాత్రాన్ని కాదు. ఎందుకంటే ఇవన్నీ నేను ఆత్మని, ఇవన్నీ చేయడం వల్ల నేను ఆత్మస్వరూపుడనని తెలుసుకుంటానేమో, కానీ నేనే అవి కావు. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? నా జైనం నా మీమాంస. జైనం ఏమిటి, మీమాంస ఏమిటి? మళ్ళీ ఇది ఒకటి కొత్తది. సార్ ఏం సార్ రాను ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నాయి. మరి జైనం అంటే ఏమిటి? జైన మతం కూడా ఒకటి ఉంది. మరి జైన మతం కూడా దాదాపుగా మనకు సమానమైనటువంటి లక్షణాలతోటే ఉంటుంది. వీళ్ళకు కూడా మనకు ఉన్నట్టే ఈ దాన్ని ఏమంటారు, అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం, ఏవైతే మనం యమ నియమాలలో నేర్చుకుంటాం అలాంటివి ఉన్నాయి. వీళ్ళకి పంచ మహావ్రతాలు అంటారు, అవి ఉన్నాయి. అది కాక మంచి నాలెడ్జ్ ఉండాలి, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్, ఇవన్నీ కూడా ఉండి తీరాలి, కంపల్సరీగా ఉండి తీరాలి అంటారు. వీళ్ళు ధర్మానికి చక్కటి డెఫినేషన్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ అన్ని జీవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు మనలాగానే, ఒకటి జడము, ఒకటేమో చైతన్యం, రెండు కూడా చక్కగా డివిజన్ చేశారు. అంతవరకు బానే ఉంది. కర్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది సూక్ష్మ రూపం లోపల ఈ జీవానికి అంటుకుంటుంది అంటారు. అక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్. జీవానికి అతుక్కోదు, రెండు కలిసి ఉంటాయని మనం అనుకుంటాం. వీళ్ళేమంటారు, అహింస పరమో ధర్మ అంటారు. వీళ్ళకి మెయిన్ ఏంటంటే అహింస అన్నిటికంటే కూడా గొప్పది అని చెప్పేసి జైనులు ఫీల్ అవుతూ ఉంటారు.
అది కాక వీళ్ళు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జైనుల దగ్గర వచ్చేది వీళ్ళు తీర్థంకరులు అని చెప్పి నేను చెప్పే కదా 24 మంది తీర్థంకరులు ఉంటారని. మన ఋషభుడు మొన్న మనం నారాయణీయంలో చెప్పుకున్నాం. ఋషభుడు మొదటి తీర్థంకరుడు అని, 24 తీర్థంకరుణ్ణి ఈయన మన ఏమంటారు ఈయన మహావీరుడు ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. అంటే జైన మతం అనేది ఒక వ్యక్తి ప్రారంభించాడు అని అనడానికి చెప్పలేము. అయితే వీళ్ళు ఏమంటారంటే ఇది వాళ్ళు కూడా మనం ఎలా అయితే బిలీవ్ చేస్తామో ఇది సనాతన ధర్మం అని, వాళ్ళు కూడా ఇది సనాతనం అని అంటారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకు మనకు చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనలాగానే కర్మలన్నీ తీసేస్తే నీకు జ్ఞానం వస్తుంది అంటారు. అంటే మంచి కర్మలు చెడ్డ కర్మలు రెండింటిని బ్యాలెన్స్ చేసేసి మొత్తం మీద 0 చేసుకున్నావంటే నీకు మోక్షం వస్తుంది. సో చాలా వరకు మనలాగానే అంటే కాబట్టి నీకు ఎప్పుడైతే మోక్షం వస్తుందో అప్పుడు పునర్జన్మలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. సో కాబట్టి దిస్ ఈజ్ వండర్ఫుల్. చాలా అసలు జైనం అనేటటువంటిది చాలా 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 అద్భుతంగా ఉన్నటువంటిది. దాదాపు మనలాంటి క్యారెక్టరిస్టిక్సే ఉన్నాయి ఇందులోపల కూడా. కాకపోతే వీళ్ళు ఏమంటారు సత్యం అనేది ఒక విషయం నుంచి తెలియదు, 10 విషయాలు తెలుసుకుని మనం తెలుసుకోవాలంటారు. మనం ఏమంటాము ఒకటే మాట, నథింగ్ డూయింగ్, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య కథం. వాళ్ళంటారు అట్లా కాదు, సత్యం అనేటటువంటిది 10 మంది నుంచి తెలుసుకునేసరికి ఏమవుతుందంటే అది అసత్యాన్ని కూడా సత్యం అనుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి నేను ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తూ పోయాను అనుకోండి, చెప్తే ఏమవుతుంది అదే నిజమవుతుంది. ఇప్పుడు ఏమంటారు ఫలానా వ్రతం చేసిన వాడికి కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్పి, మరి అందరూ వ్రతాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ 15 రోజులుగా జనాలు ఎంత సీరియస్ గా పూజలు చేసేస్తున్నారు. రాత్రి పగలు సండే వెనస్డే అందరూ ఎక్కువ పూజలు శ్రావణ మాసంలో ఎప్పుడు చేస్తారు, ఆదివారము బుధవారము తర్వాత గురువారం, ఈ 3 రోజుల్లో బాగా ఎక్కువ చేస్తున్నారు. బాగా ఎక్కువ చేస్తూ చెప్పండి. ఎక్కువ మంగళవారం శుక్రవారం సోమవారం చేస్తారు కదా సార్, మీరు రివర్స్ లో చెప్తున్నారు. అదే రివర్స్ కావాలంటే రివర్స్ చెప్పా. అంటే మీరు అప్పుడప్పుడు అందరూ నిద్రపోతుంటారు కదా, అందరూ నిద్రపోతుంటారు. నేను ఇలాంటి మాటలు అన్నప్పుడు ఏమైతుందో జలక్ దినైనా కొద్దిగా వెనక్కి వస్తారని. ఎందుకంటే ఆత్మతత్వం కష్టం. ఇది ఏంటంటే నేను తపన పడ్డమే కానీ ఇది జనాల్లో ఎంత ఎక్కుతుంది. అందుకే కావాలని జోక్స్ మధ్యలో కథలు పిచ్చి మాటలు ఇవన్నీ. ఎందుకంటే అవి కొంత అర్థం కావాలి, తత్వం అర్థం కావాలి. తత్వం అర్థం కావాలి అంటే ఆలోచనని మనకు సృష్టించేటటువంటిది ఏదైనా కావాలి, దానికి అలర్ట్నెస్ కూడా కావాలి. ఇప్పుడు అన్నం తింటూ వింటున్నాను అనుకోండి, ఏమర్థమవుతుంది? ఇది వంటింట్లో పని చేసుకుంటూ వింటున్నాను అనుకోండి, ఏం లేదు జస్ట్ గ్రానైట్ టాప్ ని క్లీన్ చేసుకుంటూ వింటున్నాను అనుకోండి, అర్థం కాకపోవచ్చు. ఇది ఈ ఒక్క నిర్వాణ దశకం మాత్రం కాస్త కూర్చుని శ్రద్ధగా వింటేనే అర్థమయ్యేటటువంటి తత్వం ఇది. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇది. మరి ఇందులోపల మరి జైనం బానే ఉంది. మరి జైనం దాదాపుగా మన లక్షణాలతోనే పోలి ఉంది. కానీ జైనం కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? నేను మీమాంస అయి ఉండొచ్చేమో. మీమాంస అనేటటువంటిది మళ్ళీ మనకు మన దర్శనాల లోపల కనుక మనం తీసుకున్నట్టయితే పతంజలి యోగము, కణాదుని వైశేషికము, గౌతముడి న్యాయము, కపిలుని సాంఖ్యము, జైమిని పూర్వ మీమాంస, తర్వాత బాదరాయణుడు ఉత్తర మీమాంస. ఈ 6 కూడా వేదాలలోంచి వచ్చినటువంటి 6 దర్శనాలు అని చెప్పేసి అంటారు. ధ్యానానికి సంబంధించిన దాన్ని 6 రాశారు. వేదాలు ఎవరు రాయలేదు, దర్శనములు రాశారు. ఆ 6 దర్శనాలలో మీమాంస వేదాల నుంచి వచ్చినాయి అని ఎందుకు అంటున్నారు సార్? వేదాలను దర్శించి వాళ్ళు ఏం చేశారు, వేదాలలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు దర్శించి మనందరి కోసము పుస్తకాలు ఇచ్చారు. ఈ 6 కూడా ఆస్తిక దర్శనాలే. జైనము, బౌద్ధము, చార్వాకము వీళ్ళు కాన్సెప్ట్స్ మనలాగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేదాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకని వాటిని మనం ఏమంటామంటే నాస్తిక దర్శనాలు అంటాం. ఆస్తిక దర్శనాలు అంటే ఈ 6 ఏవైతే ఉన్నాయో 6 దర్శనాలు, వీటి లోపల ఇవన్నీ కూడా వేదం నుంచి వచ్చినవి. అయితే ఇవి మనుషులు రాసినవి, మనుషులు అందించినవి. మనకు వేదాలు భగవంతుడు అందించింది. ఆ వేదాలను దర్శించి మనుషులు కొంతమంది మనకు రాసి ఇచ్చినటువంటి దాంట్లో మీమాంస అనేటటువంటిది చాలా గొప్పది. మీమాంస అంటే ఏంటి అంటే చాలా డీటెయిల్డ్ పరిశోధన, రీసెర్చ్ వర్క్ అని చెప్పి అర్థం చేసుకోండి. కొద్దిగా అయిపోయింది, ఇవాళ మనం క్లోజ్ చేసుకుందాం ఇంకో 10 నిమిషాల్లో. కొద్దిగా జాగ్రత్తగా వినండి. కొత్త శ్లోకం స్టార్ట్ చేయడం వల్ల ఈ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకుందాం. గంభీరమైనటువంటి లేదా కొత్తదైనటువంటి రీసెర్చ్ అది మీమాంస. అయితే ఈ మీమాంసలో మళ్ళీ మనం ఇందాక ఏమనుకున్నాం, పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అని చెప్పాం. పూర్వ మీమాంస కూడా వేదాల్లోంచే వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా కర్మకాండాల పైన ఆధారపడి ఉంది. ఈ ఎంతసేపు కూడా వేదం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. అది కర్మ యజ్ఞము. ఇప్పుడు యజ్ఞాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనం చూసుకున్నాం. ఋగ్వేదంలోని సంహిత లోపల అన్ని యజ్ఞాలు
ఇంద్రుడా నువ్వు మా కోసం ఇది చెయ్యి, నువ్వు అది తీసుకురా, మేము నీకు సోమరసం తాగిస్తాము, నిన్ను చక్కటి గాలాలతో పిలుస్తాము, మంచి వాయిద్యాలతో నిన్ను వినిపిస్తాము నీకు. ఇవన్నీ చెబుతూ ఏవైతే కర్మకాండలు ఉన్నాయో ఆ కర్మకాండలని బాగా ప్రోత్సహించేటటువంటి మీమాంస ఏదైతే ఉందో దాని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అంటే పూర్వ మీమాంస గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఉత్తర మీమాంస గురించి మాట్లాడడం లేదు. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఈయన మాట్లాడుతున్నది ఉత్తర మీమాంస కాదు. ఉత్తర మీమాంస అంటే మన ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటే బ్రహ్మసూత్రాలు, బేసికల్లీ బ్రహ్మసూత్రాలు. ఉత్తర మీమాంస అన్న బ్రహ్మసూత్రాలు అన్న ఒకటే. బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ మూడింటిని మన హిందూ ధర్మం లోపల ప్రస్థాన త్రయం అంటారు. అంటే అతి గొప్పవైనటువంటి 3 పుస్తకాలు. గొప్పదైనటువంటి స్థానానికి చేరుకోవాలంటే ఈ మూడే. ఈ మూడు ఏంటి? మొదటిది ఉపనిషత్తులు, రెండోది బ్రహ్మసూత్రాలు అని చెప్పుకునేటటువంటి ఉత్తర మీమాంస, మూడవది భగవద్గీత. ఈ 3 తప్ప ఇక వేరేవేవి కూడా నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళవు. ఉన్న వాటిల్లో కష్టమైన చదువులు ఇవి. బాగా వేదాలు అవి వచ్చి ఉపనిషత్తుల్ని డైరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఉపనిషత్తుల్ని నేర్చుకుంటారు. కాదు కొంత నేను అంత వేదాలను అర్థం చేసుకునేంత టాలెంట్ లేదు అంటే ఫార్ములాస్ రూపం లోపల వేదవ్యాసుడు మనకు అందించాడు. దాన్ని ఉత్తర మీమాంస లేదా బ్రహ్మసూత్రాలు అని చెప్పేసి అన్న. ఇవి సుమారుగా 550 ఉన్నాయి. ఇప్పుడు మనకు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నట్టుగా 550. అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఏదో చెప్తాడు, ఇట్లా చెప్పేసేసి స్టార్ట్ చేస్తాడు అనమాట. బ్రహ్మసూత్రాలని ప్రారంభించుకుంటూ ఇగో ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను అంటాడు. ఒక్కొక్క సూత్రం గురించి చెప్పుకుంటూ పోతాడు. ఆ సూత్రాలన్నీ కూడా మనకు భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానమే ఇస్తాయి. అది ఉత్తర మీమాంస. బట్ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మీమాంస ఏదైతే ఉందో శంకరాచార్య, ఆయన పూర్వ మీమాంస మాట్లాడుతున్నాడు. పూర్వ మీమాంస అంటే ఏంటి? కర్మకాండాలు. కర్మకాండాలు అంటే ఏంటి? వేదాలలో నువ్వు చేస్తున్నటువంటి కర్మలు, యజ్ఞాలు, అందులో ఉన్నటువంటి ధర్మాలు ఇవే పాటిస్తున్నాడు ఎంతసేపు కూడా. ఈయన మొత్తం ఉద్దేశం ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి ధర్మాలను నువ్వు పాటించాలి. అంటే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి, మగవాళ్ళైతే దంజం వేసుకోవాలి, ఆడవాళ్ళైతే ఇట్లా దాన్ని ఏమంటారు, కచ్చి కట్టాలని అంటారు చూడండి, ఇట్లా వెనక కడతారు, అలా కట్టాలి. సో వీళ్ళకు సంబంధించినంత వరకు, పూర్వ మీమాంసకు సంబంధించినంత వరకు ధర్మం అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ ప్రిస్క్రైబ్ టు అస్ ఇన్ వేదాస్. మనకు వేదాల ద్వారా తెలిపినవి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు ధర్మము. వీళ్ళేమంటారు, బాబు అలా కాదు, మోక్షం ఏదో ఉన్నట్టు. మోక్షం అనేది కాదు, మనకు అది ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది స్వర్గం. సో ఇందులో ఎక్కువ భాగము మనకు ఈ పూర్వ మీమాంస లోపల స్వర్గం, సుఖాల లాంటి పైన ఎక్కువ ఫోకస్. మనకు మోక్షము, బ్రహ్మ ఇవన్నీ ఉండవు. సో ఇందులోపల మళ్ళీ వేదాలు అనేటటువంటివి ఇవి మనిషి సృష్టి కాదు అనేటటువంటి పాయింట్, ఇవన్నీ మనకు మామూలుగానే ఉంటాయి. కర్మ సిద్ధాంతం, ఏ పని చేస్తే ఆ ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కర్మకాండాల వైపుకు విపరీతంగా తీసుకెళ్లిపోతారు జనాల్ని. తీసుకెళ్లిపోవడం వల్ల ఇప్పుడు మనకు తెలిసినటువంటివి ఏవైతే గృహ్య సూత్రాలు, శ్రౌత సూత్రాలు, ఇవన్నీ మనం కల్పంలో తెలుసుకున్నాం. మనము ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అవన్నీ కూడా ఇందులోంచి వచ్చినవి. యాక్చువల్ గా మనం ఈ వేదాంగాలు అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ వేదాంగాలలో ఉన్నటువంటి కల్పము అనేటటువంటిది అది పూర్తిగా ఇందులోంచే వచ్చింది. అందులోపల చెప్పుకున్నటువంటి గృహ సూత్రాలు, శ్రౌత సూత్రాలు, మళ్ళీ మన యజ్ఞ పద్ధతులు, ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినవే. మన ఇళ్లలో చేసుకునేటటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా యజ్ఞాలతో ప్రారంభించి మన ఇంట్లో చేసుకునే పనులలాగా పూర్తి స్థాయిలో వచ్చేసాయి. కాబట్టి నేను మీమాంస ఎలా అవుతాను? నేను మీమాంస కాను. నేను మీమాంసని కాదు. మరి నేను ఎవరిని? ఇన్ని కాదు. మరి నేను ఎవరిని? నేను మీమాంస కాదు, నేను జైనము కాదు, నేను మరి ఎవరిని? ఆయన ఏమంటాడు, కాదేర్ మతం వా, ఇంకా నేను వేరేది ఏ మతము కాదు, నేను ఏ నమ్మకము నేను కాదు. ఇక్కడ చాలా మతాలు తెలుస్తున్నాయి మనకు. సాంఖ్యం అనేటటువంటిది ఒక మతం. మతం అంటే రిలీజన్ అని కాదు, మతం అంటే ఒక నమ్మకం. నేనేమంటున్నాను, నా సాంఖ్యం, నేను సాంఖ్య మతంలో చెప్పినటువంటి కాన్సెప్చువల్లీ ఏదైతే చెప్పావో నేను అది కాదు. మరి సాంఖ్య మతం కాదు, మరి నువ్వెవరు అంటే ఓకే, అయితే నువ్వు సాంఖ్య మతంకి చెందిన వాడివి కాదు అనుకుంటే, అంటే మన గుర్తింపు కూడా ఎట్లా ఉంటుంది? మీరెవరు అంటే నేను బ్రాహ్మణుని, క్షత్రియుని అని చెప్పుకున్నట్టుగా మతంకి కూడా చెప్పుకుంటా. నేను హిందువుని, నేను ఇండియన్ని, ఇవి చెప్పుకుంటాం కదా, దాని గురించి చెప్తాను. నువ్వు ఇండియన్ని అంటాం కదా, అలాగే నేను హిందువుని అంటాం కదా, దానికని చెప్తాను. నువ్వు సాంఖ్య మతస్థుడువా? నేను అనేటటువంటిది ఏదైతే ఉందో అది సాంఖ్యానికి చెందినది కాదు. నేను శైవానికి చెందినటువంటిది వాడిని కాదు. నేను అంటే ఇక్కడ ఆత్మస్వరూపుడని. నేను పాంచరాత్రములకు చెందిన వాడిని కాదు. తర్వాత ఏమనుకున్నాం, జైన మతానికి చెందిన వాడిని కాదు. జైనం తర్వాత మీమాంస.
నేను మీమాంసకు చెందిన వాడిని కాదు. ఏ మతమైనా ఇంకా మిగతా మతాలు తీసేసాయి. ఇవన్నీ ఎందుకు? బౌద్ధం ఎందుకు చెప్పలేదంటే ఇందాక దీనికంటే ముందొచ్చిన శ్లోకంలోనే అతి సూక్ష్మ తత్వాన్ని ఆయన వ్యతిరేకించాడు. కాబట్టి బౌద్ధ మతాన్ని ఆల్రెడీ వ్యతిరేకించేశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటా అంటే ఇలా నేను ఏ మతాన్ని కాదు, నేను ఎవరినో తెలుసా, ఒక ప్రత్యేకమైనటువంటి అంతరంగిక అనుభూతి, విశిష్ట అనుభూత్యా, ఒక గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అనుభూతి కలిగినటువంటి వాడిని. నేను ఈ మతం కాదు ఆ మతం కాదు. ఈ మతాలన్నీ కూడా ఎప్పుడొచ్చాయి? నేను పుట్టిన తర్వాత వచ్చాయి. ఈ దేహాన్ని నేను తీసుకోకపోతే ఏ మతంలో ఉండేవానో నాకు తెలియదు. నా తల్లిదండ్రులు నన్ను ఈ మతంలో ఆ మతంలో ఉండు అది అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వెళ్ళి పంపిస్తున్నారు. కానీ నేను వీటన్నిటికీ సంబంధించిన వాడిని కాదు. నేను ఈ మతాలన్నిటికీ సంబంధించిన వాడిని కాదు. నేను ఎవరిని అంటే విశిష్టమైనటువంటి ఒక గొప్ప అనుభూతిని, అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అనుభూతిని. విశిష్టమైనటువంటి ఆ అనుభూతి ఎలాంటిదో తెలుసా? అది నిర్మలమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని నేను గ్రహించాను. కాబట్టి నేనేమంటున్నానంటే పైన ఉన్నవన్నీ నేను నెగేట్ చేస్తున్నాను, పైన ఉన్నవన్నింటిని నేను వదిలేస్తున్నాను. నేను జైనం కాదు, నేను శైవం కాదు, నేను మీమాంస కాదు, నేను పాంచరాత్రం కాదు, నేనేమీ కాదు, ఈ మతాలేమీ కాదు. నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆ పైనవన్నీ వదిలేసేసినట్లయితే శాంత స్వరూపుడైన మంగళ స్వరూపుడైనటువంటి నా ఆత్మతత్వాన్ని తెలుసుకునే నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. ఆ నిర్గుణమైనటువంటి స్వరూపమే నేను. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఏ తత్వానికో ఏ మతానికో చెందినవాన్ని కాదు. నేను ఏదైతే అనుభవాన్ని పొందుతానో ఆ అనుభవం అనేటటువంటిది ఈశ్వరుడు కాదు, సిద్ధాంతం కాదు, కాన్సెప్చువల్ కాదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అది ఎక్స్పీరియన్స్ తో వచ్చినది. ఆ ఎక్స్పీరియన్స్ తో వచ్చినటువంటి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు నాకు తెలిసి, అర్థం చేసుకోండి. మిగతావన్నీ కాన్సెప్ట్స్. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కాన్సెప్ట్స్ మనకు అవి ఉపయోగపడతాయి. కానీ అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, అవన్నీ చదువుతూ మధ్యలో అయిపోతాం. ఆనెస్ట్లీ స్పీకింగ్, పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు, పారాయణాలు చేసేవాళ్ళు జీవితం అంతా అదే చేస్తారు. మీరు ఏం చేశారని అంటే 1,00,000 మందితోని 1,00,000 సార్లు పారాయణాలు చేయించాను అంటాడు వాడు. ఎదగడు అక్కడి నుంచి. నువ్వేం చేసావయ్యా అంటే ఒక ప్రవచనకర్తున్నాడు, ఆ ప్రవచనకర్త ఖాళీగా ఉన్నప్పుడు మమ్మల్ని పాటలు పాడమంటాడు. జయ జయ శంకర అని అందరూ జయ జయ శంకర, హర హర శంకర. మీకు కూడా నచ్చింది నాకు తెలుసు. నేను చెప్తుంటే మీ అందరికీ కూడా బాగా అనిపిస్తుంది. సార్ మెడలో వేసుకోండి సార్, చిడతలు మీరు, నేనేమో తబలా. ఓకే, నేను మీకోసమే నేర్చుకున్నట్టుంది తబలా మన రామకృష్ణ. సో ఆ విధంగా సార్ మా కోసం నేర్చుకునే వినిపించట్లేదు. చూపించారు కదా మరి. మీరు తత్వం అర్థం చేసుకోండి. ఆ తత్వం అర్థం చేసుకున్న రోజు నేను నిజంగా వినిపిస్తా, అంటే ఆనందంతో వినిపిస్తారు. ఆ తత్వం అర్థం చేసుకున్న రోజు ఆనందంగా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ నేను ఈ ఒక ఐఎమ్ నాట్ కాన్సెప్చువల్, నేను ఎక్స్పెరిమెంటల్. మెంటల్ కాదు, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా. నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ప్రయోగాల ద్వారా నేను లోపల ఉన్నటువంటి అనుభవాన్ని పొందుతాను. నేను అసలు స్వరూపాన్ని పొందుతాను. పడేసేటటువంటి ఈ దేహమా నాకు కావాల్సింది? ఈ చొక్కా మంచిది వేసుకున్నాను, బ్యూటిఫుల్ చొక్కా, 1,00,000 రూపాయల చొక్కా వేసుకున్నాను, కానీ నేను ఆనందంగా లేను. ఎందుకు? ఏదో కారణం ఉంది. నా లోపల ఏదో సంతోషంగా లేదు. నా మనసు లోపల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనసును ఎందుకు నిలపలేకపోతున్నాను? నేను సర్వశక్తిమంతుడాను కదా, ప్రపంచంలో అన్నింటినీ నిరోధించగలను కదా, మరి నా ఆలోచనలను ఎందుకు నిరోధించలేకపోతున్నాను? 5 క్షణాలైన ఆలోచనల్ని నిరోధించగలుగుతున్నావా? నిరోధించడం లేదు. మరి ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది? ఆలోచన ద్వారా మనస్సు నాశనం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా. మనోలయము మనోనాశనము అని చెప్పేసి మనము ఉపదేశసారంలో తెలుసుకున్నాం. మనోలయము అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనము కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా, లేదా మనం ఏదైనా రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఎవడో వచ్చి మనం ముక్కు మూసేస్తే మనం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతాం. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా పాస్ట్ లో బతుకుతాం లేదా ఫ్యూచర్ లో బతుకుతాం. నిన్న ఇలా జరిగింది, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలుసా ఎన్ని శనగలు ఇచ్చాను, చచ్చూరుకుని ఉంటాడు వాడు. ఎన్ని తెలుసా? అందరూ ఏం చేశారో జాకెట్ బట్టలు పెట్టారు. నేను అలా కాదు, ఆడవాళ్ళకి జాకెట్ బట్టలు, మగవాళ్ళకి బనీన్ గుడ్డలు కూడా పెట్టాను తెలుసా. పక్క ఆవిడ కోపం వస్తుంది. ఆవిడంటే నేను తక్కువ తిన్నానా? నేను అందరికి చీరలు పెట్టా.
సో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరిగిపోతుంది అది. సో ఇక్కడ ఏమైపోతుందంటే పోటీలలో వాటిల్లో వీటి లోపల మనం ఉండేసి మన మనసుని నిలుచుకోవడం లేదు. నిన్న ఇలా చేశాను, మొన్న అలా చేశాను, మొన్న వాడు ఈ ఫంక్షన్ లో ఇలా అన్నాడు, నిన్న ఈ ఫంక్షన్ లో ఇలా అన్నాడు అనుకుంటూ ఆలోచిస్తాం. లేదా రేపు నేను ఏం చేయాలి, పిల్లవాడి ఉద్యోగం కోసం ఏం చేయాలి, పిల్లవాడి చదువు కోసం ఏం చేయాలి, దీనికోసం ఏం చేయాలి, దానికోసం, ఇలా ఆలోచిస్తూ 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 ఐదర్ ఐఎమ్ లివింగ్ ఇన్ పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్. నేను ఐదర్ పాస్ట్ లో బతుకుతున్నాను లేదా ఫ్యూచర్ లో బతుకుతున్నాను. కానీ నేను బతకాల్సింది ఎందులోపల? నేను బతకవలసినది ఈ రోజులో బతకాలి, ఈ రోజులో బతకాలి, మనశ్శాంతిగా ఉండాలి. అది ఉండాలి అంటే రెండే మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏమిటి? మనోలయము. రెండవ మార్గం ఏంటి? మనోనాశనము. మనోలయం అంటే ఏంటి? టెంపరీగా నా మనస్సుని నిలుపుకోవడాన్ని మనోలయం అంటారు. ఇది ధ్యానం ద్వారా కొంతసేపు ఆపుకోగలుగుతాము. మరి మనోనాశనం అంటే ఏమిటి? మనస్సుకి వైరాగ్యాన్ని తేవడమే మనోనాశనము. మనసుకు గనుక వైరాగ్యం తెస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఏంటయ్యా బాబు, దేన్ని నువ్వు ఆలోచించవు, ఏది నీకు అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు దానికి కింద ఎవడో కొట్టుకుంటున్నాడు, పోనీ అని కొట్టుకుంటావు. నేనేదో సినిమా చూస్తూ ఉంటాను, అవసరం లేదు సార్, మాకేం అవసరం లేదు. మరి ఏమిటి? దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏ విషయము నాకు సంబంధం లేదు, ఏది కూడా నాకు అవసరం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి స్థాయికి నేను చేరుకుంటాను, మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటాను. అలా ఆనందకరమైనటువంటి రూపంలో నేను మిగిలిపోతాను. అటువంటి మహోన్నతమైన స్థాయికి నేను ఎదుగుతాను. ఆత్మతత్వంలో మనోనాశనం జరిగిపోతుంది. ఆ మనోనాశనం జరగడము అనేది ఏదైతే ఉందో అప్పుడు నన్ను నేను గుర్తించగలుగుతాను. ఇప్పటి వరకు నన్ను నేను రకరకాల మతాలకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నాను. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్, తత్వాలు. సాంఖ్యం, శైవం, పాంచరాత్రం, జైనం, మీమాంసం, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ సత్యాన్ని చూపించడం లేదు నాకు. సత్యం ఒకటే. ఆ సత్యం దగ్గరికి వెళ్లే లోపల రకరకాల ఆలోచనలను వెంట పెట్టుకుని తరుముతున్నాయి. ఈ సిద్ధాంతాలన్నీ తీసేసిన తర్వాత నాకు మిగిలేది ఏంటో తెలుసా? శుద్ధమైనటువంటి చైతన్యం, పరిపూర్ణమైనటువంటి నేనుగా మిగులుతాను. నాకు కావాల్సింది ఏంటి? రూపం కాదు, ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు కాదు, ఈ కాన్సెప్ట్స్, ఈ సిద్ధాంతాలు కాదు. మరి నేనెవరిని? శివ కేవల అహం. నేను ఆ మంగళ స్వరూపమైనటువంటి నిర్గుణ స్వరూపంని, గుణములు లేనటువంటి, సాత్విక, రాజసిక, తామసిక గుణములు లేనటువంటి సారది ఉందా? ఉంది. ఎలా తెలుసు మీకు? మన ఉపనిషత్తులన్నీ అవే చెప్తున్నాయి. ఉపనిషత్తులలో ప్రతి మాట కూడా ఇదే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని మనకు తెలిసిన వాటన్నింటినీ తీసేయగా తెలియని ఒక వస్తువు మిగులుతుంది. తెలిసిన వస్తువులన్నీ నేను చెట్టు కాదు, నేను పుట్ట కాదు, నేను టీవీ కాదు, నేను ఫ్రిడ్జ్ కాదు అని అనుకుంటూ నేతి అని చెప్పేసి బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టుగా ప్రతి దాన్ని వదిలేస్తూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ మిగిలిపోయినటువంటిది అని, పోలిక లేనటువంటిది, ఇప్పటి వరకు నాకు అనుభవంలో రానటువంటిది. మరి నేను ఎవరిని? అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ద్వైత భావానికి అతీతంగా ఉన్నటువంటి వాడిని. నేను వేరు, భగవంతుడు వేరు అనేటటువంటి భావన నుంచి బయటకు వచ్చేస్తాను. సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మ జ్యోతి, ఆత్మ జ్ఞానాన్ని నేను పొందగలుగుతాను. ఇది కేవలము అనుభవం ద్వారానే పొందగలుగుతాను, కానీ నేను సిద్ధాంత రూపంలో పొందలేను. అది నాకు కావలసినది కూడా అదే. నేనెవరిని? నా సాంఖ్యం, నా శైవం, నా తత్పాంచరాత్రం, న జైనం, న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకో వశిష్ట శివ కేవలోహం. తదేకో వశిష్ట శివ కేవలోహం. న చోర్ధ్యం న చాధో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యన్న పూర్వాపరాదిక్ వియత్వ్యాపకత్వాత్ అఖండైకరూపః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నేనెవరిని? ఎక్కడున్నాను? పైన, కింద, పక్కన, లెఫ్ట్. ఎక్కడున్నావు నువ్వు? మా ఇంట్లో ఉన్నాను. కాదు, పైన లేవు, కింద లేవు, పక్కన లేవు, బాహ్యం లేవు, మధ్యలో లేవు. ఎక్కడున్నావు మరి? పూర్వమా, పరనా, తిరియక? ఎక్కడున్నావు నువ్వు? లేదు, నేను వియత్, వ్యాపకత్వ, అఖండ, ఏకరూపము. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని చూసావా? అటువంటి ఖండము చేయలేని, ముక్కలు ముక్కలుగా చేయలేనటువంటి ఆత్మస్వరూపుడను నేను. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు
పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 4వ శ్లోకాన్ని పూర్తి చేసుకుని 5వ శ్లోకం యొక్క ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం. అమ్మా చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ. ఇది నాకు పరీక్షగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఈ క్లాస్ ఎలా చెప్పాలి ఎంత మదన పడుతూ ఉంటాను. ఇది కరెక్ట్ గా అర్థం చేయించగలుగుతానా లేదా, చెప్పదలుచుకున్నవన్నీ చెప్తానా లేదా. అందుకని కొన్ని వివరంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఉదాహరణకి వాళ్ళ పాంచరాత్రం గురించి చెప్పుకున్నాము, శైవం గురించి చెప్పుకున్నాము, జైనం గురించి చెప్పుకున్నాము, సాంఖ్యం గురించి చెప్పుకున్నాము, మీమాంసలో పూర్వ మీమాంస, శైవం అంటే అది ఎలా శివుడినే దేవుడుగా పూజించడం. పాంచరాత్రంలో ఎట్లా అయితే విష్ణుమూర్తిని పూజించడం ఉందో శైవాగమాల అని చెప్పేసి వచ్చాయన్నమాట. ఆ శైవాగమాలన్నీ కూడా శివుడిని పూజించేవి. శైవుని యొక్క ఆగమాలన్నీ కూడా శివుడిని పూజించేవి. వైష్ణవాగమాలలో పాంచరాత్రం చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. చాలా ఉన్నాయి శైవాగమాలు, ఏవో 64 ఎన్నో ఉన్నాయి. ఇవి వైష్ణవ కరెక్ట్ గా నోటికి ఇప్పుడు జ్ఞాపకం లేదు, చూసి చెప్తాను. చాలా అప్పుడు శైవ మతం విష్ణు మతం అని బాగా కొట్టుకోవడాలు అన్ని ఉన్నాయి కదా. అవన్నీ కారణం ఏంటంటే మన దురదృష్టం అంటే ఏం జరిగిపోయిందంటే మనము తప్పు. ఈ రోజు కూడా అంతే కదా, ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్నారు సార్, చాలా మంది అలాగే ఉన్నారు. కొంతమంది అడుగుతారు, సార్ నన్ను అమ్మవారు కాపాడతారా, అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారా? నేను అన్నాను, అదేంటి మీరు కదా పాట పాడి ఎట్లా నిన్నెత్తుకుందో నమ్మా, మీరు కదా ఎత్తుకుంటా అన్నది. మళ్ళీ అమ్మవారు మిమ్మల్ని ఒడిలో కూర్చోబెట్టుకోవాలంటే మీ కాన్సెప్ట్ మీరే బ్రేక్ చేస్తున్నారు. దేవుణ్ణి కోరికలతో పూజిస్తున్నారా లేదా? కోరికలతో పూజించినప్పుడు ఎక్కడి నుంచి కైవల్యము అందుతుంది? దేవుణ్ణి ఏ కోరిక లేకుండా కూడా పూజిస్తే అప్పుడు భగవంతుడు మనకు మెల్లమెల్లగా కర్మకాండలలోంచి జ్ఞానకాండలోకి ఆటోమేటిక్ గా తీసుకెళ్లిపోతాడు. మన పెద్ద కష్టపడక్కర్లే, మనకి తెలివితేటలు ఉండక్కర్లా. అందరికీ తెలివితేటలు ఉండవు కదా సార్. అవును, కరెక్టే. అందుకే భగవంతుడు ఏమన్నాడు, ఎవరైతే నన్ను అనన్య భక్తితో పూజిస్తారో వారికి బుద్ధి యోగాన్ని నేనే కల్పిస్తాను. కాబట్టి భగవంతుడే అన్నాడు, అందరికీ తెలివితేటలు సమానంగా ఉండు. కొంతమందికి ఎక్కువ చదువుకుంటారు, ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కొంతమందికి తక్కువ చదువుకుంటారు, తక్కువ తెలివితేటలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ భక్తి ఉంటుంది, వాళ్ళు టెంపుల్ లోపల ఎక్కువ ముందుకు వెళ్తారు. కొంతమందికి మహాభక్తి ఉంటుంది, వాళ్ళు ఇంకా వెళ్తారు. నాలాంటి కొంతమంది సాధారణ భక్తులు ఉంటారు, అలా యావరేజ్ గా చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. సో అదే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీ ఉంటుంది. కానీ ఎవరైతే నన్ను నిజంగా అనన్య భక్తితో పూజిస్తారో, అంటే కోరికలు అవసరం లేనటువంటి స్థాయి. ఎందుకు కోరికలు కోరుకుంటే దాన్ని నేను తీర్చను అర్జున. నేను 2 దెయ్యాలని కూర్చోబెడతాను, అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము. ఈ 2 దోషాల వల్ల నువ్వు అనుకున్నటువంటి పని జరగకపోవడమే కాకుండా అది ఉల్టా కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని నియమ నిష్టలు పాటించే శక్తి మానవులకు ఉండదు. పూర్వకాలంలో కర్మకాండాలు చేసే వాళ్ళంటే అప్పట్లో నియమ నిష్టలు ఎంత అద్భుతంగా ఉండేవో. ఒక పని చెప్తా. ఒక 20 ఏళ్ల కింద నాకు ఒక అవసరం అయితే ఒక ఆయన శాంతులవి జరిపిస్తే చాలా కష్టంగా ఉంది, నాకు ఇష్టం ఉండవవి, అయినా కూడా చేయాల్సి వస్తుంది. సరే చేస్తుంటే ఆ టైం లోపల ఏమైంది, మొత్తం అన్ని చక్కగా అయిపోయింది. మధ్యలో చిన్న బ్రేక్ కోసం లేచాం. ఆ టైం లోపల అక్కడి నుంచి ఒక పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి తన్నేసింది వాటన్నిటిని. తన్నేయగానే ఇప్పుడు అది 2వ సారి చెయ్యడానికి నాకు ఓపిక లేదు, చేయించడానికి వాళ్ళకు ఓపిక లేదు. అందరం అలసిపోయాం. అందరం ఏమని అనుకున్నాం తెలుసా, పిల్లే కదా తన్నింది, ఏం కాదు అని చెప్పేసి సర్దేశాం. పూర్వకాలంలో అయితే అలా ఉండేదా? పూర్వకాలంలో అయితే లేదు దోషం వచ్చింది, మళ్ళీ మొదటి నుంచి చేద్దామని చెప్పేసి అంటారు. సత్రయాగాలు చేస్తారు. సత్రయాగాలు మీ అందరికీ తెలుసు కదా. సత్రయాగాలు 1000 సంవత్సరాలు చేస్తారు. సో ఇప్పుడు ఇలా మనలాగా చేసే వాళ్ళకి ఆ నియమనిష్టలు పాటించేటటువంటి శక్తి ఉండదు. అందుకే కోరుకున్నటువంటి కోరికలు తీర్చడం అనేది అసంభవం. కొంతమంది అంటారు, ఊరికే కలియుగంలో నామం చేస్తే చాలు కదా సార్, వచ్చేస్తుంది పుణ్యం. అంటే అంతే. ఒక అన్నం కూడా తినక్కర్లేదు, రోజుకు నీళ్లు తాగి కూడా బతకచ్చు. నీళ్లు తాగి బతుకు. అక్కడ మళ్ళీ లేదు, అక్కడ మళ్ళీ మరి 3 పూటలు అన్ని రకాల రుచులు వేసుకుని తినాలి, మళ్ళీ అది ఉంది కదా. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వి మేక్ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు ఏం చేసేవాడంటే ఆలు మటర్ చేస్తా అని చెప్పి కూర్చొని ఆలు అనేవాడు. ఆలు తీసుకొచ్చి కట్ చేసేసేవాడు, మళ్ళీ బుక్ చూసేవాడు. మటర్ అని లోపలికి వెళ్ళి చూసేవాడు, మటర్ లేవు. సరే అని చెప్పేసి ఏం చేస్తాడు, ఇంకొద్దిగా ఆలు వేసేసేవాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఉప్పు చూసేవాడు, ఉప్పు వేస్తాడు. కారం వేస్తాడు. మళ్ళీ కరేపాకు లేదు, ఏం చేయాలి, ఇంకొద్దిగా ఆలు వేసేస్తాడు. సో ఆ విధంగా ఏది లేదో దాన్నంతా కూడా ఆలుగడ్డలతోటి బంగాళాదుంపతోటి సరిపెట్టేసేవాడు.
అదే విధంగా మనం దేవుడికి చేసే పూజలలో 80% 90% పూజలు 90% సంస్కారాలు అవన్నీ కూడా అక్షింతలతో సరిపెట్టేస్తాం. ప్రాణాయామం చెయ్యండి అంటే ముక్కు పట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా తప్పులే, ఇవన్నీ తప్పులు 100% తప్పులు. కర్మకాండలు తప్పులా? కాదు. కర్మకాండలు చేసే పద్ధతులు తప్పులు. మళ్ళీ చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పే మాటలని. కర్మకాండలు వేదాలలో ఉన్నవి, వాటిని నేను ఖండించే అంత నాకు ఇది లేదు. కానీ వాటిని మనం చేస్తున్న పద్ధతులని తప్పు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అందుకోసమే కోరికలు పెట్టుకోకుండా చెయ్యి. అప్పుడేమవుతుందంటే ఈ ప్రతివాయ దోషము, తర్వాత ఈ అభిక్రమ నాశ దోషము నీకు అంటుకోవు. అదిగాక వేరే వాడి కోసం చెయ్యి, నువ్వు ప్రపంచం కోసం చెయ్యి అంటున్నాడు. దేశ సేవ చేయమని ఆయనే అన్నాడు. లోక సంగ్రహం కోసం చేశారు ఎంతో మంది అని అన్నాడు. కర్మయోగం ద్వారా అమోఘమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు జ్ఞానయోగుల కంటే కూడా ఒక్కొక్కసారి గొప్ప వాళ్ళు అని జనక మహారాజు దగ్గరికి శుకబ్రహ్మ వెళ్ళినప్పుడు మనం తెలుసుకున్నాం. నేను వచ్చానని చెప్పు అనగానే జనక మహారాజు అంటాడు, నేను చచ్చాక రమ్మను అంటాడు. సో అంత గొప్ప తత్వవేత్త ఆయన. మరి కర్మయోగంలోనే ఆయన మహానుభావుల్లాగా పైకొచ్చాడు. కాబట్టి ఏం చేస్తున్నాం మనము అనేది కాదు, ఎలా చేస్తున్నాము అనేటటువంటిది ఇంపార్టెంట్. మీ పిచ్చి పాటలకో, పిచ్చి డ్రెస్సులకో, హంగులకో, ఆర్భాటాలకో దేవుడు రాడు. సింపుల్. నువ్వు ఇన్ని శనగాలు ఇచ్చావా తోని దేవుడు రాడు. భక్తికి మాత్రమే దేవుడు లొంగుతాడు. భక్త సులభుడు. భక్తి అంటే మళ్ళీ ఏమిటి? దేవుడు వచ్చేసి కాపాడతాడు. మళ్ళా కాపాడడం దగ్గరికి వచ్చింది. దేవుడా మిమ్మల్ని ఎందుకు కాపాడాలి? రామదాసుని కాపాడలేదు, అన్నమయ్యని కాపాడలేదు, పోతనని కాపాడలేదు, ఇప్పుడు మిమ్మల్ని వచ్చి కాపాడాలి. అట్లా సార్, ప్రహ్లాదుని కాపాడాడు కదా, అన్ని తన్నులు తినండి కాపాడతాడు. ప్రహ్లాదుని ఎప్పుడు కాపాడాడు? ఎన్ని కష్టాలు పడ్డాక ప్రహ్లాదుని కాపాడాడు ఆయన? అన్ని కష్టాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లోపల నరసింహస్వామి వచ్చాడు. అప్పటి వరకు కూడా భయంకరమైన పాములతో గడిపించాడు, విషం తినిపించాడు, కొండ మీద నుంచి కిందికి బారేశాడు. కాబట్టి మూఢనమ్మకాలని పెంచుకోకుండా అర్థం చేసుకుంటే కర్మకాండాలు కూడా మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయి. కానీ నేను అనేది ఎవరు? ఈ కర్మకాండాలు కాదు నేను. ఈ కర్మకాండలో ఉన్న సిద్ధాంతాన్ని కాదు నేను. అవి ఆచరించడం ద్వారా నేను చేరుకోగలను. నేను ధ్యానము, యోగము ఇవన్నీ చేస్తున్నాను. అవన్నీ కూడా ఏమిటి? అవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ రూపాలు. అదే విధంగా ఈ పూజలు, పునస్కారాలు, మతాలు ఇవన్నీ కూడా మనస్సు, శరీరానికి సంబంధించినటువంటి పూజలు, తత్వాలు. ఇప్పుడు శైవం అన్నాము. శైవం అంటే అది ఒక నమ్మకం, అంటే ఒక మనసుకు సంబంధించినది. శైవం మనసుకు సంబంధించింది కాబట్టి నేను చేసే పూజలన్నీ చేతులతో చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆబ్వియస్లీ. సో భౌతికంగాను మానసికంగాను కూడా నేను చేస్తున్నటువంటి పూజలు శాశ్వతమైనటువంటివి కావు. ఎందుకు శాశ్వతమైనటువంటివి కాదు? ఎందుకంటే అవి మార్పు చెందుతున్నాయి. మార్పు చెందేది ఏది కూడా శాశ్వతం కాదు. మార్పు చెందనిది ఏది? ఆత్మతత్వాన్ని. సో నేను ఆత్మతత్వాన్ని, నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవి ఏ కాన్సెప్ట్ కూడా నేను కాదు. ఇవి కేవలం కాన్సెప్చువల్ గా మిగిలిపోతున్నాయి అంతే. కానీ నేను మాత్రము మహోన్నతమైనటువంటి శక్తిగా మిగిలిపోతున్నాను, ఆత్మతత్వంగా మిగిలిపోతున్నాను. నేనెవరిని? నేను పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము. నాకంటే ఇంకా ప్రపంచంలో వేరుగా ఏది లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వమే నేనై ఉన్నాను. అలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అంతేగాని మనం అనుకున్నట్టుగా పాతకుండవు అవన్నీ అనుకున్నట్టుగా ఉండకూడదు. మనము అలా ఉంటే మనకు భగవంతుడు అర్థం కాదు. మనకు భగవంతుడు అర్థం కావాలి అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే నా లోపల ఆత్మతత్వాన్ని నేను గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తర్వాత ఇక మనం భగవంతుడితో ఐక్యం అయిపోతాం. ఊర్వారుకం ఇవ బంధనాత్. ఏ విధంగానైతే దోసకాయ పడిపోవడానికి సిద్ధంగా ఉంటుందో ఇక ఈ శరీరం పడిపోవడానికి సిద్ధంగా మనం జీవన్ముక్తులమై అలా ఎదురు చూస్తూ ఉంటాము. అయిపోయింది, ప్రారంధ కర్మ అనుభవించాలి, నేను ప్రారంధ కర్మ అనుభవించేస్తాను, కానీ నేను ఆనందాన్ని ఇప్పుడే పొందుతున్నాను. సార్ అయితే ఆత్మతత్వం తెలిసిన తర్వాతే ఆనందం వస్తుందా? కాదు. ఆత్మతత్వం తెలుసుకుంటే కూడా ఆనందం వస్తుంది. వెళ్ళే దారి మొత్తము కూడా ఆనందమయమే. నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే దారంతా ఆనందమయమే, విజయవాడ కూడా ఆనందమయమే అనుకో. ఎంత బాగుంటుంది. కాబట్టి జర్నీ అండ్ డెస్టినేషన్ బోత్ ఆర్ ఎక్సెప్షనల్, ఎక్సలెంట్. అది గుర్తుంచుకోవాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే అర్థమవుతుందా కాదు? ఏదో నేను సార్ మీరు బాగా తపన పడుతున్నారు కానీ ఏదో సార్ అర్థం చేసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. చాలా సింపుల్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంతా మొత్తం కూడా.
శ్లోకం మీద చదివితే కొంచెం కష్టం అనిపించినా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రం చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పిన. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగించుకుందాం. సార్ జై శ్రీకృష్ణ. ఇది ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్ గనక 1-2 సార్లు తప్పకుండా వినాల్సిందే సార్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ వన్ షాట్. సో కైండ్లీ ఎక్స్క్యూజెస్. అంటే మనం ఇప్పుడు ఇది 4 శ్లోకాలు అయినాయి అంతే. 8 క్లాసులు ఎన్నో చెప్పుకున్నాం, 8-9 క్లాసులు చెప్పుకున్నాం. ఇది కాకుండా ఉపదేశ సారం కూడా దీనికి సంబంధించింది. ఉపదేశ సారంలోంచే మనకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఉపదేశ సారంలో ఫస్ట్ 16-17 శ్లోకాలు సూపర్ గా అర్థం చేసుకున్నారు అందరూ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. టీ అనగానే స్టార్ట్ అయింది. ఐ అంటే నేను, టీ అంటే ఆలోచనలు, అయిపోయింది. అక్కడి నుంచి మొదలైంది కష్టాలు. ఐ అండర్స్టాండ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఒకటే గుర్తుంచుకోండి ఏంటంటే మనము పవిత్రులమైనటువంటి ఆత్మస్వరూపులం. అదొకటి గుర్తుంచుకుని దానికి తగ్గటువంటి సాధన చెయ్యాలి. అంతేగాని ఈ రకరకాల సార్ అందులో ఆ సాధన వరకు మీ వైపు నుంచి ఇస్తున్న ఈ డైలీ టానిక్ ఏదైతే ఉందో ఇట్స్ రియల్లీ వర్కింగ్. అండ్ మేము నా వరకు ముఖ్యంగా హ్యూజ్ చేంజ్ సార్, హ్యూజ్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరికైనా అర్థమయ్యి కాక ఈ ఒక్క పాయింట్ చెప్తే బాగుండేది సార్ అన్న వాళ్ళు మొహమాట పడకుండా అడగండి. సరే, ఎప్పటిలాగానే వీలైనన్ని సార్లు వినండి అంతే. నేను చెప్పేది ఒకటే మాట, వీలైనన్ని సార్లు వింటూ ఉంటే చక్కగా బోధపడుతుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇదే అల్టిమేట్. మన ధర్మంలో మనం నేర్చుకుంటున్నది ఇదేదైతే ఉందో ఇది హైయెస్ట్ లెవెల్. ప్రస్థాన త్రయం అనేది ఏదైతే చెప్పుకుంటున్నాం అందులో హైయెస్ట్. ఆ ప్రస్థాన త్రయం బ్రహ్మసూత్రాలు. న్యాయశాస్త్రానికి మనకి ఉన్న చిన్న వేరియేషన్ ఏంటంటే పురుషుడిని భగవంతుడు మనం అంటాము. ఆ సాంఖ్యం, న్యాయం కాదు సాంఖ్యం. చెప్పండి. సాంఖ్యం, క్షమిత, సారీ. పురుషుడిని మనమేమో పరమాత్మ అంటాము, వాళ్ళేమో 25వ తత్వంగా అది పరమాత్మ అని కాదు గాని అది అందరిలో ఉన్న ఒక తత్వం అని అనగలుగుతున్నారు. కానీ అలగలిగినప్పుడు మన పురుషుడు ఎవరున్నాడు? ముక్కలుగా ఉన్నాడా? సో ఇప్పుడు వాళ్ళు పరమాత్మ అన్న దానికి వివరణ ఎలా ఇస్తున్నారు సార్? మరి పరమాత్మ లేడు అసలు. సాంఖ్య శాస్త్రం అనేది వేదంలోనే యాక్సెప్ట్ చేస్తుంది కానీ పరమాత్మని యాక్సెప్ట్ చేయదు. అందుకోసమే ఆ సాంఖ్య శాస్త్రాన్ని యోగ శాస్త్రం పట్టుకొని మీకేమైంది అందులోపల ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి మనకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అనేవైతే తెలుసుకున్నామో అందులో నియమాల లోపల ఈశ్వర ప్రణిధానం అని ఒకటి వస్తుంది మనకు. అవునా? అది అక్కడ భగవంతుడిని యాడ్ చేసేసారు వాళ్ళు. భగవంతుని యాడ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే సులువు. ఇప్పుడు భగవంతుడు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు కదా మనకి, హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. ఇప్పుడు భగవంతుడు అన్నారు అంటే అది నమ్మకానికి సంబంధించింది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను భగవంతుడు అని నమ్మాను అనుకోండి, ఆయన సింహం రూపంలో వచ్చాడన్నా మీరు నమ్మాలి, ఇలా ఉఫ్ఫను ఊదాడన్నా మీరు నమ్మాలి, ఆయన డాన్స్ చేశాడన్నా కూడా ఏమో దేవుడు ఎందుకు డాన్స్ చేశాడో నేను డాన్స్ చేస్తా అనుకుంటాను అంతే కదా. సో మనకు అక్కడ దేవుడు అనేసరికి అది నమ్మకంతో ఏర్పడింది. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనము ఈ హిందూ ధర్మం మొత్తం కూడా లాజికల్ గా స్టార్ట్ అయింది. పురాణాలన్నీ కూడా కథలతో ప్రారంభమయ్యాయి. కానీ మీరు చూసినట్టయితే వేదాలు ఇవన్నీ కూడా లాజికల్ గా స్టార్ట్ అయినవి. అందుకోసమే వేదాల్లోంచి ఎన్ని శాస్త్రాలు వచ్చాయి. వేదాలు మొత్తము కూడా తర్కానికి దొరికినవి. ఇప్పుడు ఉదాహరణకి మీరు న్యాయం అని అన్నారు, ఆ న్యాయంలో తర్కశాస్త్రం ఒకటి తెలుసా? గౌతముడి న్యాయం ఉంది ఏదైతే ఉందో అందులోపల తర్కశాస్త్రం ఒకటి ఉంది. ఆ తర్కశాస్త్రం లోపల ప్రమాణాలన్నీ ఇచ్చుకుంటూ ప్రూవ్ చేయాలి. మనం ఒకసారి చెప్పుకున్నాం హేతులింగం అని చెప్పి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాం. అది తర్కశాస్త్రంలో చెప్పాను నేను అదే చెప్తున్నా కదా, రకరకాల శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఇక్కడ చెప్పడానికి తపన పడుతున్నాను. సో ఏమైపోతుందంటే మన హిందూ ధర్మం అంతా కూడా హైలీ లాజికల్, హైలీ సైంటిఫిక్. కాకపోతే అర్థం కావాలంటే కొద్ది ఎఫర్ట్ పెట్టాలి. కాకపోతే ఇంత ఎఫర్ట్ పెట్టే బదులు సార్ నేను శనగలు పంచితే అయిపోతుంది కదా, ప్రాబ్లమా? లేదంటే సార్ ఇగో వేసుకోండి సార్, కింద పెట్టుకుంటున్నారు మాట మీకు చెమట రావడం ఏమో కానీ మెడలోంచి తీసేస్తున్నారు, వేయండి మీరు డంప్స్ కొట్టండి.
కథం అక్కడ అయిపోతున్నాం మనం. అయిపోయి దాన్నే పరమార్థంగా భావిస్తున్నాం మనం. ఇప్పుడు ఏమైతుందంటే మీకు అక్కడ 1,00,000 మంది వస్తారు, అక్కడ మీకు 1,00,000 మంది వస్తారు. ఆత్మజ్ఞానం అనేసరికి మీకు ఇది ఉండరు. ఆత్మజ్ఞానం వైపు ఎవరికి అనిపించదు కదా. చచ్చిపోతే చచ్చిపోతాం. ఈ జన్మలో బోల్డ్ అంత పుణ్యం చేసుకున్నాం, 1,00,000 గలాలు 1,00,000 సార్లు చేసాము, ఏం పుణ్యం తగ్గుతుందా? మనం ఈ ఫలానా నారాయణీయము ఇక్కడ వరల్డ్ రికార్డ్ వచ్చింది, మనకు అక్కడ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఇక్కడ మనము ఈ గుడిలో చేసాం, అక్కడ ఆ గుడిలో చేసాం, ఇన్ని చేసాం, ఆ పుణ్యం ఊరికే పోతుందా? భగవద్గీతని బండగా ఎన్నిసార్లు చదివాం? ఒక్క శ్లోకానికి అర్థం తెలియకుండా భగవద్గీతను ఎన్నిసార్లు చదివాం? కొంతమంది భగవద్గీత నేర్పించే వాళ్ళకు కూడా భగవద్గీతలో ఏముందో తెలియదు, చూసుకుంటూ చదువుతారు తెలుసా వాళ్ళు. ఈవెన్ నేను చెప్తున్నా 90% ఆఫ్ ద ప్రవచనకర్తలు చూసుకుంటూ చదువుతారు. నేను ఒకవేళ చూసి చదివేటట్టయితే చెప్తాను, ఇది నాకు రాదు, ఈ శ్లోకాలు రావు, చూసుకుంటూ చదువు. వీళ్ళందరూ చూసుకుంటూ చదువుతారు తెలుసా. ఇక అంతకంటే నీచం ఏంటో చెప్పండి వారికి. ఎందుకంటే వాళ్ళకి ఆ మెమొరీలోకి ఎప్పుడు వస్తుంది అది? వెన్ యూ అండర్స్టాండ్ థింగ్స్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఏదైతే ఆత్మతత్వం అనేది ఉందో అది కొంత ఇది ఉంది అని గట్టిగా నమ్మినట్లయితే అది మనతో పాటు మంచిగా ముద్రించుకుపోతుంది. దానికి అప్పుడు ఏ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మకాండాల ద్వారా వీటి ద్వారా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు కూడా ఏదో నేర్చుకుంటున్నామే, అలా నేర్చుకునేది కాదు కదా. ఇప్పుడు చాలా మంది సౌందర్య లహరి మళ్ళా అదే లలిత సహస్రనామంలో ఉన్నది కదా. అంత కష్టమైన కాన్సెప్ట్ నేర్చుకోవడం అర్థమేముంది మళ్ళీ సౌందర్య లహరి ద్వారా? మళ్ళీ అన్నిటిలో ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు మనం మణిద్వీపము ప్రారంభించుకుంటాం కొన్ని రోజులు అతి త్వరలో. అందులో కూడా ఉన్నది ఒకటే, భగవంతుడి యొక్క తత్వం హైయెస్ట్ లెవెల్లో ఉంది అని. దాన్ని కూడా మనం భాగవతంలో మణిద్వీప వర్ణన సార్ మీరు అనేది? దేవి 3 చోట్ల ఉంటుంది యాక్చువల్. అది 230 శ్లోకాలు, సుమారుగా 270-280 శ్లోకాలు ఉంటాయి. అయితే అఫ్ కోర్స్ మన మిత్రలో చేసే మణిద్వీపము 26-27 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. అది కాదు మనం చెప్పుకునేది. మనం దేవి భాగవతుంది అంటే బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది. బ్రహ్మాండ పురాణంలో కూడా కొంత అమ్మవారి గురించి చెప్పడం, అందులో కూడా అబౌట్ 300 శ్లోకాలు ఉంటాయి. బట్ మనం చెప్పేది ఇందులోంచి చెప్పేమా అందులోంచి చెప్పేమా కాకుండా దాని కాన్సెప్ట్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మనం లలిత సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణమే, దేవి భాగవతం బ్రహ్మాండ పురాణమే. సో కాబట్టి అందులో నుంచి వచ్చింది లలిత సహస్రనామం. లలిత సహస్రనామంలోనే ఒక భాగాన్ని మనం మణిద్వీప వర్ణన అది మనం తెలుసుకుందాం. అది అతి త్వర లోపల మనకు అది కూడా మొత్తం ప్రవచన రూపంలోనే పూర్తి తత్వ విచారణలోనే జరుపుకుంటాం. అందులోపల మళ్ళీ మీరు అందరూ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ భజనలు చేస్తామంటే కుదరదు. తత్వ రూపంలో అర్థం చేసుకోవాలి. ఏమిటి కొంతమంది అంటారు, సార్ ఇప్పుడు అమ్మవారే గొప్పది కదా సార్ అని చెప్పి మణిద్వీపం చదివిన వాళ్ళు అంటారు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇదంతా ఓకే గానీ నాకు ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, వీళ్ళందరి పైన సదాశివుడు అని ఒకడు ఉంటాడు కదా, ఆయన గొప్ప కదా అని. ఇదే మీరు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే జిఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కృష్ణుడే గొప్ప అంటారు సార్. కృష్ణమూర్తి ఉన్నాడు, ఇంకా ఏముంది, ఎవ్వరూ లేరు. ఈయన ఇస్కాన్ వాళ్ళైతే కృష్ణుడే అన్ని సర్వస్వం అని చెప్తారు. ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్, అది శ్రీకృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణుడి యొక్క అవేర్నెస్ ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వేరే దేవుడు ఉండడు, ఉన్నా కూడా వాళ్ళందరూ కృష్ణుడి కింద బానిసలు అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్చువల్లీ అందరూ మనని నాశనం చేసే వాళ్ళే. సో ఏంటంటే మనని మన నుంచి ఎదిగేలాగా చేస్తూ మన స్వరూపాన్ని తెలిపేవి కేవలం అద్వైత ఆశ్రమాలు మాత్రమే. ఆ అద్వైతమే మన వేదాంతము, ఆ అద్వైతమే మన వేదసారము, ఆ అద్వైతమే మన ఉపనిషత్తు, ఆ అద్వైతమే మన బ్రహ్మసూత్రాలు, ఆ అద్వైతమే భగవద్గీత. అద్వైత అమృతం భగవద్గీత. అద్వైతం అంటే నేను సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని మనం తెచ్చుకుందామా? ఇలా బానిసల్లాగా బతుకుతూ రండి వాళ్ళు సపోర్ట్ కొట్టడానికి పిలుస్తున్నారంటే పోయి చెక్కేగాళ్ళలాగా సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చుంటామా? ఆలోచించాలి ఒకసారి మనం. ఇదా మనము పనికిరాని వాళ్ళలాగా మనం సపోర్ట్ కొట్టుకుంటూ ఎన్ని రోజులు కూర్చుంటాము? ఆలోచన, ఈ బుద్ధికి దేవుడిచ్చిన ఒకే ఒక బుద్ధి, దానికి మనం పదును పెట్టగలమా లేదా? భగవంతుడు ఇచ్చినటువంటి ఆ బుద్ధికి పదును పెడుతూ మనం ముందుకెళ్ళగలమా లేదా? ఈ కర్మకాండలలోంచి మెల్లమెల్లగా బయటపడి ఆలోచనకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ కర్మకాండలకు తక్కువ సమయాన్ని కేటాయించగలమా? కర్మకాండాలు బాగా అనిపిస్తాయి. ఇటు దీపం వెలిగించడము, ఇటు అగరబత్తి వెలిగించడము, గంట సేపు 2 గంటలు స్పెండ్ చేయొచ్చు. అదే కూర్చొని ఆలోచించండి అంటే 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఇక బోర్ కొడుతుంది, చాలే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అద్వైతము కొత్తల్లో ఫెయిల్ అవ్వడానికి ఇదే కారణం. అద్వైత సాధన చేసే వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే
వాళ్ళు హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు. శంకరాచార్య తర్వాత అద్వైత కాన్సెప్ట్ చాలా పాపులర్ లోకి వచ్చింది. అద్వైత శంకరాచార్య ఇవ్వలేదు, శంకరాచార్య సపోర్టెడ్. ఎందుకంటే మన వేదాల్లోనే ఉంది అద్వైతం. సో కాబట్టి అద్వైతం ఎప్పటి నుంచో ఉంది, బట్ ఈ సపోర్టెడ్ ఇట్ అంతే. సరే, శంకరాచార్య ఎప్పుడైతే అద్వైతాన్ని పాపులర్ చేశారో అప్పుడు ఈ పాపులర్ అయినటువంటి ఈ అద్వైతము హిమాలయాల్లో చాలా మంది వెళ్ళిపోయేవాళ్ళు. జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోదామని చెప్పేసి, పని చేయడానికి ఇష్టం లేని వాళ్ళు, దొంగలు, పని దొంగలు, కామ్చోర్ అంటారు కదా, సినిమా కూడా వచ్చింది రాకేష్ రోషన్ది కామ్చోర్ అని. తెలుగు లోపల ఏం సినిమాది? విశ్వనాథ్ది. రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉంటాడు జీవుడు అని చూడండి ఆ సినిమా. ఆ సినిమాలో వాడు పని దొంగ అయ్యి వాడు పోయి ఆశ్రమంలో జాయిన్ అయిపోతాడు. సో అలాగే ఈ గ్యాంగ్ అందరూ, పని దొంగతనం చేసే గ్యాంగ్ అందరూ కూడా వెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చొని నేను ముక్కు కాదు, నేను చెవి కాదు, నేను నోరు కాదు, ఇవన్నీ ఆలోచించారు. నేతి 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 10 నిమిషాలు ఆలోచించేవాళ్ళు. ఇంకా రోజు మొత్తంలో 23 గంటల 50 నిమిషాలు మిగిలిపోయేది. ఏం చేయాలి? ఎక్కడ తిరుగుతారు? చలి వణుకుతూ ఉండి కూర్చునే వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మన చలి నుంచి తట్టుకోవాలంటే ఏ గాంజానో ఏదో కొట్టాలి. ఆ గాంజా కొట్టేవాళ్ళు. అక్కడ బాగా గాంజా అవైలబుల్ అవుతుంది హిమాలయాస్ లో, వాటిల్లో వీటి లోపల మంచిగా కొట్టేసి అయిపోయింది. కొట్టేసేసి అలా ఇదే ఆత్మతత్వం అని చెప్పేసి అనుకునేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా ఏమైపోయిందంటే అద్వైతం లోపల ఏదో ఒకటి ఫిల్ చేయడానికి కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, అద్వైతంలో ఎందుకైనా మంచిది, మనకు కర్మకాండలు ఏవైతే పెట్టారో, మన వేదాలలో పెట్టిన కర్మకాండలు, వాటిని పెడితే జనాలు ఆక్యుపై అవుతారు, బిజీగా ఉంటారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, అవన్నీ పెట్టేసరికి జనాలు అప్పుడు మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు ఇప్పుడు చేసిన తర్వాత ఏమైంది, హంగులు ఆర్భటాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు టైం పాస్ బాగానే ఉంది, కానీ మా ఇంట్లో అమ్మవారిని చూసావా నవ్వుతూ కనిపించడంలా అంటే, ఇంకోటి అంటాడు మా ఇంట్లో చూసావా ఇలా అన్నారు అమ్మవారు, ఇల్లంతా ఎక్కడ చూసినా పాలు పొంగిపోతున్నాయి అంటున్నారు కొంతమంది. ఇల్లంతా పాలు పొంగి పొంగి పొర్లిపోయాయిట. అబద్ధాలకు కూడా ఒక ఇది లేదా? మొన్న ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు, నాకు బోల్డ్ జన్మలు ఎత్తాను, నాకు 16,000 జన్మలు అయ్యాయి, ఆ 16,000 జన్మల కింద నేను నా ఫ్రెండ్స్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నామని చెప్తున్నాడు. అందరూ విని నేను కింద నువ్వు పాపాత్ముడు అని నాకు తెలుసు అని చెప్పి పెట్టాలని ఎంత అనిపించిందో. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఎట్లా ఉందంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. హిందువులను ఎవరిని క్రిటిసైజ్ చేసినా కూడా హిందూ మతం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. నోరు మూసుకుని ఊరుకున్నా. ఆ ప్రవచనకర్త ఎంత పాపాత్ముడో నాకు తెలుసు, ఎలా జనాల దగ్గర డబ్బులు కొడతాడో తెలుసు. వాడేమంటాడు తెలుసా, నన్ను గనక పట్టుకుంటే నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లిపోతాను, మణిద్వీపానికి తీసుకెళ్లిపోతా అంటాడు. అందరూ పాదాభివందనం చేస్తారు. నన్ను ఒకడు కాదన్నాడు, వాడు చచ్చిపోయాడు, నేను చావాలని అనుకోను కానీ వాడు చచ్చిపోయాడు అంటాడు. మనం హడిలిపోతాం, బాబు ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి. మనకు కూడా అలాంటి వాళ్ళే కావాలి. ఇప్పుడు మనకు కూడా ఏమిటంటే ఏదో మ్యాజిక్లు చేసే వాళ్ళు కావాలి. మొన్న చెప్పాం కదా, హనుమంతుడు రాముడు మనం భజగోవిందంలో నేర్చుకున్నాం. రాముడుని వెళ్ళు రామా, పాపం అక్కడ 9 మంది పిల్లలు ఉన్నా కూడా నిన్నే ఇష్టపడుతున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే, హనుమా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా ప్రేమించాడు వాడు. వెళ్ళేసరికి వాడు కాస్త దేవుడు అని ముందు నమ్మడు ఫస్ట్. ఈ వెళ్ళి అక్కడ ఉన్న వెండి కుంకుమని బంగారు కుంకుమ భరణ చేస్తాడు. చేయగానే అప్పుడుగా ఆయన ఇంట్లోంచి రాళ్ళు రప్పలు, వైఫ్ పిల్లలు కూడా బోల్డ్ అన్ని రాళ్ళు రప్పలు తీసుకొచ్చి వీటన్నిటి కూడా బంగారంగా కన్వర్ట్ చేయి దేవుడా అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు చూసి అంటాడు, కరెక్ట్ నువ్వు అన్నది, వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లౌకిక కోరికల మీద పడ్డారు. అన్ని ఇస్తా నేను, సరే ఇవాళ కావాల్సిన బంగారం మీకు ఎంత కావాలో తీసుకోండి, వెండి కావాలో తీసుకోండి, రేపు పొద్దున నువ్వు ఉండవు, నీ ఆయుష్ తీరిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? ఏది కోరుకోవాలో అది కోరుకోకుండా ఏదైతే అవసరం లేదో దాన్ని కోరుకుంటే వచ్చినటువంటి లాభం ఏమిటి? కాబట్టి కోరుకోవాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది కోరుకోవాలి. ఇవాళ ఒక కోరిక కోరుకున్నావు, నాకు దేవుడా పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి, పిల్లలు పుట్టారు, పొరపాటున దేవుడు ఇచ్చాడు అనుకుందాం, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత దేవుడా వీడికి మంచి చదువు రావాలి, ఓకే. చదువు వచ్చిన తర్వాత దేవుడా వీడికి మంచి పెళ్లి కావాలి, ఓకే. దేవుడా వీడికి పెళ్లి అయింది కదా మంచిగా పిల్లలు పుట్టాలి, ఓకే. దేవుడా మన వాళ్ళు బాగా చదువుకోవాలి, ఓకే. మన వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి, ఓకే. మనవాడికి మంచిగా పెళ్లి కావాలి, ఓకే. ఇంకా కూడా బతుకుంటే ముని మన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం. కోరికలు అనేటువంటి అంతు లేదు, దానికోసం కోరుకోకూడదు. సార్ ఎవరిని కోరుకుంటాం సార్, దేవుడిని కాకపోతే అంటే, దేవుడు అందుకోసం లేడు. మీకు ఎవరన్నా అలా చెప్పితే వాళ్ళందరినీ కూడా వరుసగా కూర్చోబెట్టి మా తత్వ విధానంద గారు చెప్తారు కదా, గోడ గురించి వేయించండి. తర్వాత నేను చెప్తూ ఉంటాను, వీళ్ళందరినీ ఈత బరికెలతో కొట్టాలి అని చెప్పి కొట్టండి. కోరికలు కోరుకునే ప్రతి ఒక్కరిని ఈత బరికెలతో కొట్టండి. ఏం చేస్తాం, ఇంతకంటే ఏం చేయలేము హిందువుల్ని. ఎనీవే, జై శ్రీకృష్ణ.
ఇంకేం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారని, ఇదొక్కటే శాశ్వతమని, ఇది రుచి మరిగిన తర్వాత ఇక వేరే వాటి వైపు మనసు వెళ్ళదని, ఆ రుచి మరిగే వరకు మాత్రమే కష్టపడవలసినటువంటి ఆవశ్యకత ఉందని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు మీ అందరికీ ఇష్టమైనటువంటి భజగోవిందంలో తర్వాతి శ్లోకాల వివరణని తెలుసుకుంటాం. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.